అయ్యా అనంత శ్రీరామ్ గారికి నమస్కారం. అంత సో ఫైనల్లీ మిమ్మల్ని నేను పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టగలిగానండి బాబు. ఓకే. అంజలి గారికి నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అవును, నాకు ఈ విషయం చెప్పండి. రమేష్ రెడ్డి గారు మన ఐపీఎస్ ఆఫీసర్, ఎలా మీకు అసలు అంత అసోసియేషను? అసలు చాలా విచిత్రం అండి. అవునా? తిరుపతిలో ఒక కాలేజ్ ఫంక్షన్కి మహతి ఆడిటోరియంలో నేను ఒక అతిథిగా, ఆయన ఒక అతిథిగా వచ్చాం. ఓకే. అక్కడ అతిథులందరూ చాలా పెద్దరికంగా వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోయారు. మేమిద్దరం కొంచెం పిల్లల్ని బాగా అవును, పాటలతో అలరించడం వల్ల మాకు ఎక్కువ స్పందన వచ్చింది. మీ ఇద్దరు దగ్గర అయ్యారు కూడా, అలా క్లోజ్ అయ్యారు. అలా మేమిద్దరం దగ్గర. ట్రూ ట్రూ ట్రూ. అంత మించి నేను ఎవరినో లేపేసి ఆ కేసు నుంచి బయటపడేయమని ఆయన దగ్గరికి వెళ్ళాలి. లేదు లేదు, ఆయనకి మీరన్నా మీ సాహిత్యం అన్నా మీరు అసలు అంత సరదాగా మాట్లాడే విధానమైనా ఆయనకి చాలా ఇష్టం బేసిక్గా. మామూలుగా ఏంటంటే ఆయన ఆ, దైనందిన జీవితంలో ఎక్కువ ఈ అవును, నేరస్తులతోనూ కేసులతోనూ ఉండి 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 ఆయనకి చిన్న రిలీఫ్గా ఆయన అనుకునేది ఏంటంటే ఈ కళాసేవ. కరెక్ట్. అందుకని ఎక్కువ కళాకారులని ఆదరిస్తూ ఉంటారు. అందులో ఆయన ఎంత సరదాగా మాట్లాడతారో ప్రతి ఒక్కళ్ళతో కూడా. కళాకారుడే కాదు, క్రీడాకారుడు కూడా. అవును, అంటే ఆటగాడు కాదు, మంచి క్రికెట్ ఆడుతూ ఉంటాం మేము ఆయన ఎప్పుడు పిలిచిన. మీ ఇంటర్వ్యూస్ ఏబిఎన్ మన రాధాకృష్ణ గారు చేసిన ఇంటర్వ్యూ నుంచి ఆల్మోస్ట్ ఇప్పటివరకు చేసిన అన్ని ఇంటర్వ్యూలు చూశాను. అయితే అందులో క్వశ్చన్స్ ఏం అడగ. ఏమీ అడగను, ఖచ్చితంగా అడగను. ఏ గెస్ట్ని ఇంతవరకు అడగలేదు, మిమ్మల్ని కూడా అడగను. సంతోషం. ఇన్ని ఇంటర్వ్యూల్లో నాకు అనిపించింది ఏంటి అని అంటే, మీ పాటలో అద్భుతమైన తెలుగు, మన భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, ప్రేమలు, అభిమానాలు ఇవన్నింటితో పాటు ఒక దేశభక్తి ఒక చోట కనపడుతూ ఉంటుంది. అది అద్భుతం అండి నిజంగాను. అసలు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో అయితే మీరు మన భారతీయ చరిత్ర, హిస్టరీ గురించి కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. అంటే మీరు అసలు ఏంటి, మీరు రీసెర్చ్ జన్మే చేస్తూ ఉంటారు మీకు టైం దొరికినప్పుడు? రీసెర్చ్ అని కాదండి, సనాతన ధర్మం అంటే ఇష్టం, భారతీయత అంటే ఇష్టం. ఒక పక్క ఏంటంటే మన సంస్కృతి మీద జరిగిన వరుస దాడులంటే ఒక ఆవేదన, ఆవేశం. ఎప్పుడో ఒక సమయంలో మనం మళ్ళీ మన పునాదుల్ని మనం బలపరుచుకోవాలి అన్న ఒక ఆశ. అది 2014 నుంచి ఆ వైపుగా అడుగులు పడుతున్నాయి అన్న ఒక నమ్మకం. వీటన్నిటి కలగలిపి అంతే. నేను యాక్చువల్లీ వెరీ రీసెంట్లీ రేడియోలో ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా సాంగ్ వస్తుంది, ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా. బా, ఏమన్నా పాట సార్ అసలు అది అద్భుతం. అంటే ఒక ఆడపిల్లని అర్థం చేసుకోవడం ఎంత టఫ్ అనేది ఎంత బాగా రాశారు. ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడిది చెప్పండి. చాలామంది ఆడపిల్లలను చూసాం కదండి. మా నాన్నమ్మ గారు, మా అమ్మమ్మ గారిని ఊహ తెలుసుండగా పెద్దగా మాట్లాడలేదు. నానమ్మ గారు, అమ్మ, అక్క, వదినలు, మరదళ్ళు, భార్యలు కాదు, భార్య, ఇప్పుడు కూతురు, ఇంతమంది ఆడపిల్లలను చూసినప్పుడు అవగాహన వస్తుంది. అసలు ఎంత సున్నితంగాను మన వాడుక భాషలో చాలా హృదయంగా ఒక లైన్ ఉంటుందండి, 10 మంది చూస్తూ ఉంటే అడెడే అమాయకంగా, ఒకరైన లేకపోతే అయ్యయ్యో మరో రకంగా, ఉంటూ నాయదనే తింటూ నా కథనే సందేహంలో పడదొయ్కే. అంటే మీరు ఎంత బాగా మార్చగలరు ఎక్స్ప్రెషన్స్. 10 మంది ఉన్నప్పుడే మళ్ళీ అమాయకంగా ఏం చేయలేమన్నట్టు, ఎవ్వడో లేకపోతే మాత్రం అసలు రూపం, ఆదిపరాశక్తి రూపం చూపించేటట్టు. అమ్మో మా వల్ల కాదు అలా మార్చడం అని చెప్పడం అనమాట. అది వ్యక్తిగతమైన అనుభవమే కాదు, ఆ కథలో ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటనేది దాన్ని అధ్యయనం చేసి రాసిందన్నమాట. ఆ సినిమా కూడా అండి ఎంత హాయిగా ఉంటుందో, మీ పాటలాగానే చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అన్ఫార్చునేట్లీ కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతాయనేది మనకు తెలియదు. అద్భుతమైన మంచి టాక్ తెచ్చుకుంటే చాలా బాగుంది అనేది, బట్ ఎందుకు అది కమర్షియల్గా హిట్ అవుతుంది అనేది కొన్ని మన సినిమా వరకు కమర్షియల్గా కూడా పే చేసింది. బాగానే, అంటే చాలా మంచి సినిమా, చాలా వినోదాత్మకమైన సినిమా, చాలా చాలా మంచి సంగీతం. నేను జయక్రిష్, ఆ సంగీత దర్శకుడు, ఆ సినిమాకి జయక్రిష్ అనే అబ్బాయి,
అతని కంపోజిషన్స్ చూసి ఎప్పటికైనా మంచి కంపోజర్ అవుతాడు తెలుగుకి అని అప్పుడు అంచనా వేసాను. మంచి సినిమా పడితే ఇంకా పెద్ద హిట్లు పడితే ఖచ్చితంగా అవుతాడు. ట్రూ అలా సో అదే పాటలో ఒక కొత్త పదాన్ని కూడా సృష్టించడం జరిగింది. కయ్యారి అన్న పదాన్ని నేను సృష్టించాను అనమాట. అంటే కయ్యాలు పెట్టుకునేది, వయ్యారివా కయ్యారివా సింగారివా సింగాణివా. సింగాణి అంటే ధనుస్సు అనమాట. అచ్చ తెలుగు పదం అది. నాకు అచ్చ తెలుగు రామాయణంలో ఏదో ఒక లైన్ చదువుతుంటే సింగాణి అని తెలిసి మళ్ళీ దాని డిక్షనరీలో చూస్తే తెలిసిందనమాట. అప్పుడు ఈ ఒక్క పదం మీరు ఒప్పుకుంటే పాటలో ఎన్ని లైన్లు మార్చమన్నా మారుస్తాను అని డైరెక్టర్ని అడిగాను అప్పుడు. ఓకే. అప్పుడు సింగాణి అంటే అర్థం కాలేదు, కానీ ఏదైనా పరిచయం చేయాలి కదా పదం. ఎగ్జాక్ట్లీ. పాటలో 100 పదాలు ఉంటాయి, ఒక్కటి కొత్త పదం రాస్తే ఏముంది అని చెప్పి ఆ ఒక్క పదం ఒప్పుకుంటే ఎన్ని లైన్లైనా మారుస్తానంటే అలాగే చర్చలు జరిగి రకరకాల లైన్లు మార్చమని అన్నీ జరిగినాయి. ఈ ఒక్కటి మార్చనని మాత్రం గట్టికొచ్చాను, ఒప్పేసుకున్నాను. కానీ ఏ పాట రాసినా ఒక కొత్తదనాన్ని, ఒక కొత్త వర్డ్ని ఖచ్చితంగా మీరు అందరూ ఇన్కల్కేట్ చేస్తారు, ప్రయత్నిస్తారు. అవును. ఏం బుక్స్ చదువుతారు సార్ మీరు? చాలా ర్యాండమ్ అండి. అంటే లిరిక్ రైటింగ్ అనేది ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే వస్తుంది అని ఏం లేదు, కానీ ప్రతి సబ్జెక్ట్ మీద కనీసం సర్ఫేస్ లెవెల్ అంటారు కదా, ఆ పై స్థాయిలో అయినా లోతులకు వెళ్ళకపోయినా ఎంతో కొంత అవగాహన ఉంటే అలాంటి సన్నివేశాలు ఎదురైనప్పుడు దాన్ని సులువుగా ఎదుర్కోగలం. అందుకని ఒకరోజు మీకు ఆశ్చర్యం, నేను ఒక 10 నెలల క్రితం చదివిన బుక్ ఏంటో తెలుసా? డే టు డే ఎకనామిక్స్. ఒక ఐఎంఎం స్టూడెంట్ ఒక ఆయన రాశారు, ఐఎంఎం ప్రొఫెసర్. అంటే సంబంధం లేదు, కానీ అలా ఒక అవగాహన అనమాట. ఇంతకుముందు సత్యార్థ ప్రకాశ్ అన్న మహర్షి దయానంద సరస్వతి బుక్ చదివాను. ఇప్పుడు జై భవానీ జై శివాజీ అని శివాజీ గారి చరిత్ర చదువుతున్నాను. అలా చాలా ర్యాండమ్గా ఉంటాయి. కానీ ఒక పుస్తకాన్ని చదివినప్పుడు ఇది ఎంతవరకు నిజం, ఇది కూడా మనుషులు రాసిందే కదా, రాసినవాడు నిజాయితీగా రాసుంటాడా అనేది ఎప్పుడన్నా థాట్ ప్రాసెస్ వచ్చిందా సార్? పుస్తకం చదివినప్పుడు మాత్రం ఆ రచయితే నేనా అన్నట్టుగా చదువుతాను. అంటే అతని ఆత్మలోకి వెళ్ళి చదువుతాను. అందుకు చాలా పరిశోధనాత్మకంగానే ఉంటుందండి. ఇప్పుడు రామాయణం చదివామనుకోండి, ఒక కథగా చదువుతాం, లేకపోతే రాముడు సీతను తెచ్చుకున్నాడని చూస్తాం. అసలు రామాయణంలో కొన్ని సైంటిఫిక్ విషయాలు ఉంటే ఏంటి అనేది చూస్తే మీకు ఎగ్జాంపుల్, వానరులంతా దక్షిణ సముద్రం వైపు వెళ్తారు. దక్షిణ సముద్రం వైపు వెళ్ళి ఇక్కడ సముద్రం వచ్చేసింది, కష్టం, పాపం ఆ జటాయు ఒక్కడే ఆఖరిగా చూసింది, సీతమ్మ వారి కోసం జటాయు ప్రాణాలు అర్పించాడు, మనం కూడా ఇంకా సీతమ్మ వారిని తెచ్చేవలేనప్పుడు ఇంకా బతకడం ఎందుకు, అందరం ఇదే సముద్రంలో చచ్చిపోదాం అని వానరులు అనుకుంటే, ఎవడరా నా సోదరుడు జటాయువు మాట ఎత్తింది ఇక్కడ అని పైనుంచి వాయిస్ వినిపిస్తుంది. సంపాతి ఒక పక్షి, జటాయువు అన్న, ఆ జటాయువు అన్న సంపాతి ద్వారానే సీతమ్మని రావణాసురుడు ఈ సముద్రం దాటి ఎత్తుకెళ్ళాడని తెలుస్తుంది. మీకు ఇక్కడి నుంచి కనపడట్లేదు, నా చూపుకి ఆ తీక్షణత అంత శక్తి ఉంది కాబట్టి నేను రోజు చూస్తున్నాను, అక్కడ సీతమ్మ వారిని రావణాసురుడు రోజు బలవంత పెడుతున్నాడు, ఆవిడ నిరాకరిస్తుంది, వెళ్ళిపోతున్నాడు, అదే కొన్ని నెలలుగా ఇదే జరుగుతుంది, తంతు నాకు కనపడుతుంది అని చెప్తాడు. అది వాల్మీకి మహర్షికి జువాలజీ మీద ఎంత అవగాహన ఉంటుంటే రాసుంటాడు. జటాయువు సంపాతి ఇవన్నీ పెద్ద పక్షి జాతికి చెందిన డాగలు కదా, గెద్దలో రాబందులో అలాంటివి అయి ఉంటాయి. సో మనం గెద్ద వేటాడడం చూస్తే పైన ఎక్కడి నుంచో కొన్ని 100 అడుగుల పైన ఉంటుంది, ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది, దానికి ఎక్కడో ఒక పొదలో ఉన్న పాము కనిపిస్తుంది అక్కడి నుంచి. అంటే అన్ని 100 అడుగుల దూరం నుంచి ఇంత చిన్న కీటకాన్ని జూమ్ చేసి చూడగలిగే చూపు ఆ గద్దలకు మాత్రమే ఉంటుంది. కరెక్ట్. అంత జువాలజీ వాల్మీకి మహర్షికి తెలియబట్టే 100 యోజనాలు అంటే దాదాపు 30 కిలోమీటర్లు, మొన్న ఒక ఆయన లెక్కేసి కూడా చెప్పారు, 30 కిలోమీటర్ల దూరంలో వస్తువుని సముద్రం అవతల ఉన్న దీవిలో చూడగలుగుతుంది మనుషులకి కనపడదు అది అంతే. ఆ జువాలజీని అక్కడ ఎవరో దేవకన్యను పెట్టేయచ్చు, ఇక్కడ ఎవరో అప్సరస్నో సిద్ధులనో చారణులనో పెట్టేసి మహిమాన్వితమైన పాత్రలను పెట్టి చెప్పచ్చు, నేను అక్కడ ఉంది చూడు, నేను నా దివ్య దృష్టిలో చూశానని.
కానీ రామాయణం అనేది చాలా సైంటిఫిక్గా ఉంటుంది అని దాని స్టాండర్డ్స్ని నిరూపించడానికి అక్కడ సంపాతి క్యారెక్టర్కి వచ్చింది. ఇలాగా చదివేటప్పుడు, పుస్తకం చదివేటప్పుడు ఈ దృక్కోణంలో చదువుతూ ఉంటాను. అలాగే అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వారధి కట్టడం అనేది నేను డిస్కంటిన్యూ చేసినా కానీ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని కాబట్టి వారధి కట్టడం అనేది సివిల్ ఇంజనీరింగ్ పరంగా ఎంత టెక్నికల్గా కట్టారు అనేది రామాయణంలో క్లియర్గా రాసుంటారు. ఆ లోడ్ కానీ పైన రోడ్ వేయడం కానీ అది అంత అలా చదివితే మన సాహిత్యంలో చాలా కోణాలు ఉంటాయి. ఈ దృక్కోణంలో చదువుతాం. అలాగే అంటే ఆల్మోస్ట్ మీరు 2005లో ఎంటర్ అయినట్టున్నారు. అవునండి, 2014, 24 అంటే ఆల్మోస్ట్ 19 ఏళ్ళు. ఒక సంవత్సరం అటేట్లో ఈరా అయిపోతుంది. ఇంకొక 6 నెలలు 20 ఏళ్ళు వేసుకోండి. ఏముందిలేండి, నా ఉద్దేశంలో ఇప్పుడు దాదాపు 1500 దాటి రాశాను పాటలు. 19 ఏళ్ళు ఇవన్నీ, ఈ అంకెలు అనేవి ఏవి కూడా నా దృష్టిలో ఉండవండి. సరదాగా నా పని నేను ఆస్వాదిస్తున్నానా లేదా అంతే. ఇట్స్ గ్రేట్ పాయింట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జర్నీలో నేను ఎంత ఎదిగాను, ఏం సంపాదించాను, ఈరోజు నేను నా స్టేటస్ ఏంటి, నేనేంటి అనేది బేరీజ్ వేసుకుంటూ ఉంటారు ఇన్ జనరల్. అలా మిమ్మల్ని మీరు బేరీజ్ వేసుకున్నప్పుడు మీరు సాధించింది ఏంటి అని అంటే ఏం చెప్తారు? నేను సాధించింది ఏంటంటే రాసిన ప్రతి పాటని ఆస్వాదించాను. ఒక్కొక్కసారి ఆ పాటలో ఉన్న ద్వేషాన్ని కూడా ఆస్వాదించాను. అంటే పాట మీద నాకు వచ్చిన ద్వేషాన్ని, అవతల దర్శకుడు ఎంతో మంచి వర్షన్ ఇస్తే దాన్ని కాదని ఈ దారిలో రాయిస్తున్నాడు అన్నప్పుడు ఆ ద్వేషాన్ని ఆస్వాదించాను. రాను రాను ఆ ద్వేషాన్ని కూడా జయించడాన్ని ఆస్వాదించాను. పూర్తిగా పాట రాసే ప్రక్రియని అనుక్షణం ఆస్వాదిస్తాను. ఇదే నేను సాధించింది, అంతే. స్వాదనే నా సాధన. అంటే మనం చేసే పని మనం ఎంజాయ్ చేస్తే చాలు. అంటే మనసావాచా కర్మణ చేస్తే చాలు, ఆటోమేటిక్గా దాని వెనకతలు రావాల్సినవన్నీ వస్తుంటాయి. మన గమనాన్ని మనం ఆస్వాదించాలి, మన గమ్యాన్ని కాదు. రైట్. మన ప్రయత్నాన్ని మనం ఆస్వాదించాలి, మన లక్ష్యాన్ని కాదు. మీరు కూడా ఇక్కడ రాసుకున్నారుగా, ట్రస్ట్ ద ప్రాసెస్. ట్రూ. ట్రస్ట్ ద ప్రాసెస్, నాట్ ద సక్సెస్. నిజానికి ఒక లిరిసిస్ట్ ఒక అద్భుతమైన పాట రాయాలి అంటే అసలు ఏమేమి ఉండాలి అతనిలో? ఆయనలో ఒక పాట ఎలా రాయగలుగుతాడు ఒక మనిషి? పాట రాయాలంటే ప్రేరణ ఉండాలి. సినిమా పాట రాయాలంటే దర్శకుడి నుంచి అద్భుతమైన విషయం అందాలి. లేదా ఆ దర్శకుడు లిరిక్ రైటర్ని, అంటే పాటని ప్యాషనేట్గా తీసుకున్న లిరిక్ రైటర్ని పూర్తిగా విశ్వసించాలి. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి పాట వస్తుంది. ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు ఏ పాట రాసినా మీరు ఆ జర్నీని అంతా ఎంజాయ్ చేస్తుంటారని, కానీ ఇప్పటి వరకు రాసిన పాటల్లో ఇలాంటి పాటలు అయితే నేను రాయను అని అనుకున్నది ఏమైనా ఉందా సార్? ఎప్పుడు? అస్సలు లేదండి. నాకు ఏ కండిషను లేదు. చెత్తగా రాయమన్నా రాస్తాను. అది వాళ్ళ ఇది అవసరాన్ని బట్టి. కాకపోతే నేను రాసే దాంట్లో కొన్ని ప్రమాణాలు పాటిస్తానన్నమాట. ఆ ప్రమాణాలు నేను నా ప్రొఫెషనల్ సీక్రెట్గా కూడా ఉంచదలుచుకోలేదు. తర్వాత తరానికి ఉపయోగపడుతుంది, నా సమకాలీన తరానికి కూడా ఉపయోగపడుతుందని రెండు నా పాటలో అది జానపద శైలి అయితే తప్పితే వ్యావహారిక శైలిలో ఉన్న ఏ పాట దీర్ఘం హ్రస్వం దీర్ఘంగా వినపడకుండా జాగ్రత్త తీసుకుంటాను. అంటే పదాల లెక్క అలా లెక్కగట్టే దాంట్లో పదాలు వేస్తాను. రెండవది వైరి సమాసాలు. ఏదో చిలిప్ పాటలు రాసినప్పుడు ఓకే, ఇంగ్లీషు తెలుగు పదాలు కలిపినప్పుడు ఓకే, కానీ ఒక స్వచ్ఛమైన సాహిత్యం రాస్తున్నప్పుడు వైరి సమాసాలు లేకుండా చూసుకుంటాను. అంటే ముందు సంస్కృత పదం వచ్చి దానికి తెలుగు పదంతో సమాసం కలపడం, అచ్చ తెలుగు పదంతో సమాసం కలపడం అనేది చేయను అనమాట. దాన్ని వైరి సమాసం అంటారు, లేకపోతే దుష్ట సమాసం అంటారు, రాక్షస సమాసం అంటారు. అది లేకుండా చూసుకుంటా. ఈ రెండు లేకుండా ఉంటే పాట కర్ణపేయంగా ఉంటుంది. ఈ రూల్ మీరు స్టార్టింగ్ నుంచి పెట్టుకున్నారా లేకపోతే ఓవర్ ద జర్నీ? మొదటి నుంచి పెట్టుకున్నాను. కానీ మొదట్లో దర్శకులు ఒత్తిడి వల్ల వాళ్ళు చెప్పిన పదాలు పెట్టేయాల్సి వచ్చేది. ఆ తర్వాత నెమ్మదిగా ఒత్తిడిని జయించిన తర్వాత నేను ఇలాగే రాస్తా అని చెప్పడం మొదలుపెట్టాను. అలా ఇప్పటికైతే ప్రతి పాటలోనూ ఈ రెండు అంశాలు ఉండేలాగా 100% జరుగుతుంది. కానీ ఇప్పుడు వచ్చే ఎస్పెషల్లీ పాటల్లో ఇతర భాషల్లో ఉన్న కొన్ని పదాలని కూడా, అది ఇంగ్లీష్ అవ్వచ్చు, తమిళ్ అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు, ఇందులో ఇన్కల్కేట్ చేసి రాసే పాటలు కూడా కొన్ని కొత్తగా వస్తూ ఉన్నాయి.
ఇలా రాసేటప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇక్కడ కరెక్ట్ కాదేమో అని అనిపించింది మీరు ఎప్పుడైనా ఫీల్ అయిన పాయింట్ ఉందా ఎప్పుడైనా? అంటే ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు వచ్చే ఎస్పెషల్లీ ఇప్పటి పాటల్లో ఇన్కల్కికేట్ ఇలా కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడారు కదా. సమాజంలోనే మన తెలుగు వాక్యాలతో పాటు ఇంగ్లీష్ పదాలని మిళితం చేయడం అనేది వచ్చింది. అవును. కాబట్టి సాహిత్యం ఏదైనా సమాజానికి ప్రతిబింబంగానే ఉంటుంది కదా, కరెక్ట్, తప్పులేదు. కాకపోతే కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు, నిర్వచనాలు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు మాతృభాష అంటే ఏంటి? మనం కల్లో మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా అంటే మనకు కొన్ని కళ్ళు గుర్తుంటాయి చూడండి. కరెక్ట్. పొద్దున్న లేచినప్పుడు వెంటనే గుర్తొస్తాయి. సాధారణంగా కళలో మనం మాట్లాడే భాష మాతృభాష. అలాగే మనం బయటికి ఏం మాట మాట్లాడినా ఆ మాట తాలూకు ఆలోచన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కదా మెదడులో. ఆ ఆలోచన ఏ భాషలో ఆలోచిస్తామో అది మన మాతృభాష. కాబట్టి మనం సన్నివేశంలో కళలోకి వెళ్తున్నాం అనుకోండి, ఆ సన్నివేశం కళలో వచ్చే పాట అనుకోండి, అది తెలుగులో ఉంటేనే ఎక్కువ బాగుంటుందని నా ఉద్దేశం. పదాలన్నీ తెలుగులో ఉంటేనే బాగుంటాయి. ఉదాహరణకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఉంది. అందులో ఒక వానపాట ఉంటుంది వెంకటేష్ గారికి అంజలి గారికి మధ్య. మీరు కాదు, సరే మీ నోటి వాక్యాన వెంకటేష్ గారితో యాక్ట్ చేసే అవకాశం వస్తే అదే మహద్భాగ్యం. జరుగుతుంది వానపాట అప్పుడు మరి చూసుకోండి, జలుబు చేస్తుంది పాట అయిన వెంటనే. వెంకటేష్ గారికి అంజలి గారికి వచ్చే పాట. ఒక డాబా మీద ఆరేసిన బట్టలను తీస్తూ ఉంటే డాబా మీద ఉన్న వెంకటేష్ని అంజలి గారు చూస్తారు. ఒక పిడుగు వస్తుంది, మబ్బు పడుతుంది, వాన వస్తుంది, కల్లో వానపాట వేసుకుంది. అలాంటిటప్పుడు అన్ని తెలుగు పదాలతో వస్తేనే బాగుంటుందని అనిపించి రాశాను అనమాట ఆ పాట. వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయస్సే, ఆ పాట. అదే మీకు ఏదైనా కాలేజ్లో జరుగుతుందనుకోండి, జరుగుతున్న సన్నివేశంలోనే ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుతున్నట్టు పాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఇంగ్లీష్లో వేయచ్చు అనమాట. అలా లైవ్ ఉన్న పాటలు ఇంగ్లీష్ వేసిన తప్పులేదు సందర్భాన్ని బట్టి. కళల్లోకి వెళ్ళే పాటల్లో తెలుగు ఉంటే ఎక్కువ దానికి నాణ్యత ఉంటుందని నా అభిప్రాయం. ఎస్పెషలీ డబ్బింగ్ మూవీలు, డబ్బింగ్ పాటలు ఇతర భాషల్లోనూ మన తెలుగులో రాసేటప్పుడు ఇంతకు ముందు ఎక్కడ ఐ థింక్ ఒక 10-15 ఏళ్ల క్రితం ఉండే యాక్సెంట్ కానీ ఆ పదాలు కానీ ఆ మ్యూజిక్ కానీ చాలా కొంచెం వేడిగా అనిపించేవి అప్పట్లో. ఇప్పుడు నిజంగా డబ్బింగ్ పాటలు, డబ్బింగ్ సినిమాలు చేసేటప్పుడు చాలా అందంగా హృదయంగా వస్తున్నాయి ఇప్పుడు పాటలు. అంటే డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటారు సార్? మొహమాటం లేకుండా 2-3 పాయింట్స్ చెప్పాలండి. ప్లీజ్ సార్. డబ్బింగ్ సినిమాలు అంటే ఇతర భాషల్లో దర్శకుల అభిరుచి చాలా బాగుంటుంది, అందుకని మంచి ట్యూన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ పెద్ద డైరెక్టర్లతో మొదలుపెట్టి చిన్న డైరెక్టర్ల వరకు ట్యూన్లు తీసుకునే ప్రక్రియ మాత్రం వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారండి. మన తెలుగులో చూస్తున్నాం కదా. రాగాల భాషలో చెప్పాలంటే ఆ నటభైరవి చుట్టే తిరుగుతున్నారు, లేదా మోహన, శంకరాభరణం. ఈ 3 రాగాలు దాటి వెళ్ళట్లేదు. ఎప్పుడైనా ఫోక్లో మధ్యమవత వస్తుందంట, అంటే 4 రాగాలు దాటి తెలుగు సినిమా పాట వెళ్ళట్లేదు. అలాంటప్పుడు రాసే రచయితకి ఎక్కడి నుంచి స్ఫూర్తి వస్తుంది? అయితే ముందు రాయించాలి. ఇప్పుడు సంగీత దర్శకులు అది ఎంచుకోవట్లేదు. బాణీ రాసిన సాహిత్యానికి బాణీ కట్టడం అనేది ఎంచుకోవట్లేదు. వాళ్ళు ట్యూన్ ఇస్తేనే దానికి తగ్గట్టుగా మనం రాస్తున్నాం. ఆ ఇచ్చేటప్పుడైనా విన్న ట్యూన్ లాగానే ఉంటే అది కొత్త పదం వేసినప్పుడు కొత్త పాటలా అనిపించవచ్చు. కానీ రాసే మాకు విన్న ట్యూన్ లాగా ఉంటే స్ఫూర్తి రాదు. అప్పుడు పరభాష పాటలు వచ్చినప్పుడు ఏంటంటే, ఒకటి పరభాష దర్శకులు మన భాష తెలియదు కాబట్టి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు మన చేతికి ఇస్తారు. ఇక్కడ దర్శకులు ఏంటంటే, మనం మంచి పదం వేసినా ఆ దర్శకత్వం అన్న చైర్లో ఉన్నప్పుడు, ఆ కుర్చీలో ఉన్నప్పుడు వచ్చే పొసెసివ్నెస్, ఇన్సెక్యూరిటీ, కంగారు, వీటి వల్ల మంచి పదాలను ఎంచుకునే విషయంలో కొద్దిగా తప్పటడుగులు వేస్తున్నారు. వీటినన్నిటినీ దాటుకుని మళ్ళీ మన నాణ్యత మనం నిరూపించుకోవాలంటే మనకు ఎవరో అడ్డు చెప్పని ఒక ప్రాజెక్ట్లో మన పూర్తి శక్తి సామర్థ్యాలు దాంట్లో పెడితే మళ్ళీ మనం నిలదొక్కుంటాం కదా అని
అలా చేస్తూ ఉంటాను. ఉదాహరణకి నిన్న మొన్న వచ్చిన కొన్నాళ్ళ క్రితం వచ్చిన యానిమల్ సినిమా. యానిమల్ సినిమా అందులో మీరు రాశారు కదా కొన్ని పాటలు? అన్ని పాటలు నేను రాశాను. అన్ని రాశారు, సింగిల్ కార్డ్ అది. ఓకే ఓకే. యానిమల్ సినిమాలో ఉన్న 5 పాటల్లో రీల్స్ చేయని పాట లేదు, తెలుగు వర్షన్. అండ్ ఒక్కొక్కటి స్పాటిఫైలో 30 మిలియన్ల ప్లేస్ ఉన్నాయి స్పాటిఫైలో. యూట్యూబ్ మీరు ఊహించుకోవచ్చు. అవును అవును. అంటే ప్లే చేసుకుని వింటున్నారు. అవును. లేకపోతే నిలబడలేం కదండి. మన స్టాండర్డ్ ఏంటో ఏదో ఒక చోట నిరూపించుకోకపోతే నిలదొక్కుకోలేం. అవును. తెలుగు దర్శకులు మాత్రం సంగీతం విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి. ఈ మధ్య అద్భుతమైన హిట్లు వచ్చే సినిమాలో కూడా సినిమాలని నిలబెట్టగలిగే పాటలు రాలేదు. అది కఠిన సత్యం. అది కరెక్ట్, నిజమే. అంటే నిజానికి ఒక లిరిసిస్ట్కి సంగీత జ్ఞానం కూడా ఉంటే అది ప్లస్ అవుతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. సంగీత జ్ఞానం అంటే శాస్త్రం మీద జ్ఞానం ఉన్నా లేకపోయినా కాస్త మ్యూజిక్ సెన్స్ అంటారు చూడండి, అది సంగీతపు దృష్టి ఉంటే సరిపోతుంది. ఇంకా సంగీత జ్ఞానం ఉంటే చెప్పక్కర్లేదు. నాకు ఎప్పుడో నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో రాజ్కోటిలో రాజ్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు. కన్నడలో ఏదో ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నారంట కన్నడ సినిమాకి. ఆయన పాడుతుంటే తననా అని పాడుతుంటే ఆ లిరిసిస్ట్ వచ్చి రాసుకుంటున్నారంట. అదేంటి రికార్డ్ చేసుకోవాలి కదా, రాసుకుంటున్నారేంటి, తత్కారం రాసుకుంటున్నారేమో లెంగ్త్ తెలియడానికి అనుకున్నారంట. ట్యూన్ అయిపోయాక కాగితం చూస్తే ఆ పాటకి స్వరం రాశాడంట ఆయన. అంత మహానుభావులు ఉన్నారు. ఇంకా నేనైతే జస్ట్ ఏదైనా పాపులర్ రాగంలో ఉంటే ఆ రాగం చెప్పగలను అంతే, కానీ ఆయన స్వరం రాసి ఆ స్థాయికి ఎదగాలి అందరం. అలాంటి స్ఫూర్తితో అలా సంగీతం మీద అవగాహన ఉంటే ఏ స్వరానికి ఏ పదం ఏ అక్షరం పడితే అది ఫొనెటిక్గా ఉంటుందన్న ఒక లోతైన జ్ఞానం ఉంటుంది, మంచి పాట వచ్చే అవకాశం. అంటే ఇప్పుడంటే మనం రొమాంటిక్ సాంగ్స్ కొంచెం వల్గారిటీ ఉందని అనుకుంటున్నాం, కానీ నిజానికి ఒక 20 ఏళ్ళు వెనక్కి పెడితే చాలా సినిమాల్లో చాలా పాటలు చాలా రొమాంటిక్గా కొంచెం పచ్చిగా వాడిన భాషలో ఉన్న పాటలు కూడా ఉన్నాయి. టు బి ఫ్రాంక్, ఒప్పుకుంటారా? ఏదైనా రసం కదండి, రసాల్లో శృంగారం అనేది ఒక రసం. అవును అవును. వల్గారిటీ అనేది రిలేటివ్. ఒక టైంలో లిప్ లాక్ అనేది చాలా పెద్ద నేరం, సినిమాల్లో తెర మీద ఉంటే ఏ సర్టిఫికెట్. ఇప్పుడు చాలా కామన్, అది ఇప్పుడు చాలా కామన్ అయింది సినిమా. అవును అవును. కాలాన్ని బట్టి మారుతూ ఉంటుందండి. ఇప్పుడు పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏమున్నాయంటే మీ వైపు నుంచి? రామ్ చరణ్ గారిది గేమ్ చేంజరు, రామ్ చరణ్ గారిదే బుచ్చిబాబు గారి సినిమా, అలాగే బాలయ్య గారి సినిమా, మన బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారి సినిమా, అలా జరుగుతుంది. బేబీలో మీరే రాసినట్టున్నారు. ఓ రెండు ప్రేమ మేఘాలు పాట నేను రాసి. అసలు అది సూపర్ డూపర్ బ్లాస్ట్ అయింది. అది ఎక్కడ చూసినా అదే పాట. అసలు అది ఆ పాట గురించి చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే హుక్ లైన్ ఉంది కదా, ఓ రెండు ప్రేమ మేఘాలు ఇలా దూకాయి వానలాగా అనే హుక్ లైన్ 2 లైన్లో మొదటి లైన్ ఫస్ట్ హాఫ్ స్టోరీ, ఆ వాన వాళ్ళు ఏ వైపుకో తేల్చేది కాలమేగా, అది సెకండ్ హాఫ్ స్టోరీ. కరెక్ట్. సినిమా స్టోరీ అంతా 2 లైన్లో ఉంది. కానీ ఒక లిరిసిస్ట్ ఒక పాట రాయాలి అని అంటే స్టోరీ మొత్తం తెలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డైరెక్టర్ కానీ అక్కడ ఉన్న హీరోని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు, ఆ సిచ్యువేషన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. వీటన్నింటికీ కూడా మీకు ఎస్పెషలీ అంటే లిరిసిస్ట్కి, పాట రాసే వ్యక్తికి ఒక మంచి ఎన్విరాన్మెంటా, లేకపోతే ఒక మంచి మూడ్ని క్రియేట్ చేసుకోవడానికి ఒక ప్లేసా, ఏది మిమ్మల్ని ఎక్కువ ఇన్స్పైర్ చేస్తుంది ఒక పాట రాయడానికి? ఎప్పుడు చెప్తా ఉంటుంది యాక్చువల్లీ. మామూలుగా నిశ్శబ్దం, ప్రశాంతత. నిశ్శబ్దం అనేది బౌద్ధికం, ఫిజికల్గా మన చెవులకి వినపడే రణగుణధ్వనులు ఉండకూడదు. ప్రశాంతత, మన మనసు ప్రశాంతంగా ఉండాలి. ఆ నిశ్శబ్దం ప్రశాంతత అనేది 4 కొండల మధ్య ఉన్న లోయలో వచ్చినా పర్లేదు, 4 గోడల మధ్య ఉన్న గదిలో వచ్చినా పర్లేదు, పాట అద్భుతంగా వస్తుంది. మీరు ఎక్కడ రాస్తారు? నాకు చిన్న ఆఫీస్ ఉందండి. ఆఫీస్ అంటే అదేదో పెద్ద ఆఫీస్ బాయ్ స్టాఫ్ మెయింటైన్ చేసే ఆఫీస్ కాదు. ఒక రూమ్లో పుస్తకాలు ఉంటాయి, ఒక రూమ్లో నేను రాసుకోవడానికి కూల్గా వాతావరణం ఉంటుంది. నేను ఇల్లు కొనుక్కోవడం కంటే ముందు ఆ ఫ్లాట్ కొనుక్కున్నాను. నా ప్రొఫెషన్కి నేను ఇచ్చిన బహుమతి అనమాట అది. ఆ వాతావరణం నేను అక్కడే కుదుర్చుకుంటాను. ఎవరో ఉండరు, నేను ఒక్కడనే ఉంటాను. రాసేసి ఇంటి దగ్గర ఎప్పుడు వర్క్ చేయనండి.
రాసేసే ఇంటికి వెళ్తాను. అంటే ఏ టైంలో ఎక్కువ మీరు పాట రాయడానికి ఎక్కువ సన్నద్ధులవుతారు యాక్చువల్లీ? నేను నా జీవితం అంతా సూర్యుడితో పాటు ప్రయాణిస్తుందండి. పగలు ఎక్కువ రాస్తాను నేను పాటలు. ఈయనకి కాఫీ అలవాటు లేదు, టీ అలవాటు లేదు, ఇంకేం అలవాటు ఇక ఏ ఉందో అలవాటు తెలీదు. లేవు. అదే మన రాధాకృష్ణ గారి దాంట్లో మీకు సిగరెట్ అలవాటు లేదు, మందు అలవాటు లేదు, ఇవన్నీ కూడా చెప్పేశారు యాక్చువల్లీ. మరి దేనికి మీకు అడిక్షన్ ఉందంటే ఏం చెప్తారు? నేను కొంచెం రిలాక్స్ అవ్వడానికి అయితే నేషనల్ న్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. నేషనల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్, రీజనల్ పాలిటిక్స్ మీద అంతగా ఆసక్తి ఉండదు. అలా రిలాక్స్ అయ్యి పక్కకు వచ్చేసి మళ్ళీ నా థాట్స్లోకి నేను వెళ్ళిపోతూ ఉంటాను. ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఎక్కువ యుఎస్కి అది వెళ్తూ ఉంటాం కదా కన్వెన్షన్స్కి పిలిచినప్పుడు. అప్పుడు ఆ కన్వెన్షన్ అనే కాకుండా అది ఏ రాష్ట్రంలో జరుగుతుందో ఆ రాష్ట్రంలో చుట్టుపక్కల ఉన్న మంచి ప్రదేశాలకి ఎవరినైనా అడిగి తీసుకెళ్ళమని ఆస్వాదిస్తూ ఉంటాను. అలాగే ఇండియాలో కూడా రకరకాల ప్లేస్లకి వెళ్తూ ఉంటాను. మీరు ఒక్కరే వెళ్తారా, ఫ్యామిలీని తీసుకెళ్ళి? ఇండియాలో ఉన్నప్పుడు ఫ్యామిలీతో వెళ్తానండి. ఓకే. యుఎస్లో ఉన్నప్పుడు ప్రోమో కంటెంట్. అంతే కదా, మీకు ప్రైవసీ కావాలి, అందుకని అక్కడ ఫ్యామిలీ అక్కర్లేదు. అన్యాయం. ఏమిటి జెంట్స్ అందరూ ఇలా ఉంటారు అసలు? యుఎస్లో ఉన్నప్పుడు ఎవరు తీసుకెళ్తే వాళ్ళతో వెళ్తాను. అదే ఇప్పుడు ఇండియాలో ఉంటే మాత్రమే ఫ్యామిలీ, అవుట్ సైడ్ కంట్రీ వెళ్తే మాత్రం మీకు ప్రైవసీ కావాలి. ఎందుకంటే అవుట్ సైడ్ కంట్రీకి మా డబ్బులతో మేము వెళ్ళమండి, వాళ్ళు తీసుకెళ్తారు. ఐ గాట్ ఇట్. ఏదైనా అకేషనల్గా మీకు ఉన్నప్పుడు వెళ్తూ ఉంటారు కాబట్టి. ఏదైనా కన్వెన్షన్స్ ఉన్నప్పుడు వెళ్తాం, దానికి కొన్ని రోజులు ముందో కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తాం కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ చూస్తాం. అది కాక ఎప్పుడు యుఎస్ వెళ్ళినా మా అక్కాళ్ళు మిషిగన్ రాష్ట్రంలో ఉంటారనమాట. ఓకే. మిషిగన్ రాష్ట్రంలో చిన్న పెద్ద కలిపి ఒక 15,000 దాటి సరస్సులు ఉన్నాయి, సహజ సిద్ధమైన సరస్సులు. ఓ మై గాడ్. అవన్నీ చూస్తూ ఉంటాను. అంటే మన జీవితం సరిపోదు అవన్నీ తిరగాలంటే. వెళ్ళినప్పుడల్లా మా అక్కాళ్ళ ఇంటికి వెళ్ళి మేము మా అక్క తీసుకెళ్తూ ఉంటుంది. మీ సిబ్లింగ్స్ ఎవరండి? నేను మా అక్క. ఇద్దరే? ఓకే ఓకే. మా అక్క ఫిజియోథెరపిస్ట్ అక్కడ మిషిగన్లో. పాటలు రాయడంతో పాటు ఐ థింక్ ఒక 3 సినిమాలో యాక్ట్ చేసినట్టున్నారండి. 3 సినిమాలు. అంటే ఇది మీ ఇంట్రెస్టా లేకపోతే వాళ్ళు అడిగితే చేశారా? ప్రత్యేకమైన ఆసక్తి ఏం లేదు. ఓకే. అలా అని చెప్పి దాని మీద ఏహ్యభావం కూడా ఏం లేదు నటన మీద. చిన్నప్పుడు రంగస్థలం అనుభవం ఉంది. పౌరాణిక పాత్రలు చేశాను, సాంఘిక పాత్రలు కూడా చేశాను. ఆయన ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఆయన్ని పిలిచేవాళ్ళ. ఆయన అంత అద్భుతంగా పెర్ఫామ్ చేసి అసలు గాత్రం, ఆ పద్య భావం ఎంత అద్భుతంగా పాడతారు, చెప్తారు కూడా. లేదండి, చిన్న తేడా ఉంది. ఎక్కువ నేను 3 మైథలాజికల్ పాత్రలు చేశాను. అంటే ఒకటి హిస్టారిక్ అనుకోండి, మైథలాజికల్ అనడానికి లేదు. భక్త ఆంజనేయ, భక్త ప్రహ్లాద, భక్త రామదాస్ ఈ క్యారెక్టర్లు చేశాను. జస్ట్ నన్ను చూసి భక్త ఆంజనేయ కాదు బక్క ఆంజనేయ, భక్త ప్రహ్లాద కాదు బక్క ప్రహ్లాద, భక్త రామదాస్ కాదు బక్క రామదాస్ అని పిలిచేవారు. అయితే ఆ నటన చేసే క్రమంలోనే ఆ వార్షికోత్సవాల్లో నటిస్తున్నప్పుడు పద్యాలు పాడడం, మాటలు చెప్పడం, వీటి మీద దృష్టి పెట్టి, అవును ఇవి చెప్తుంటే తప్పట్లు కొడుతున్నారు కానీ చెప్పిన మన గొప్పతనం కాదు కదా, రాసిన రచయిత గొప్పతనం కదా, అందుకని నటన కంటే రచన కొంచెం ఉన్నతమైన వృత్తి అని అనిపించి అలా అప్పుడు ఆ చిన్నతనంలో అలా అనిపించింది అంతే. అందులోకి వచ్చాను అనమాట. నిజానికి ఏదైనా సరస్వతి, నటనా సరస్వతి, రచనా సరస్వతి, అన్నీ వేటి ప్రత్యేకత వాటికే. అందుకు అలా వచ్చాను అనమాట. అప్పుడు నేను ఈ సాక్ష్యం సినిమాలో చేసిన, లేకపోతే మొన్న రంగబలి సినిమాలో చేసిన, ఇవన్నీ కూడా నేను ఆ సినిమాకి పాటలు రాయడానికి వెళ్ళినప్పుడు మా సినిమాలో క్యారెక్టర్ అలా మీలాగానే మాట్లాడుతుందండి, చేస్తారా అని అడిగితే చేయడం తప్పితే ప్రత్యేకంగా ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగి చేయడం లేదు. ఇక మీదట చెయ్యకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు, చేసిన ఆశ్చర్యపడక్కర్లేదు. ఓకే ఓకే ఓకే. కానీ మీరు రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలు అనుకుంటే అద్భుతంగా పద్యం పాడారు మీరు. అద్భుతం అసలు. నిజానికి ఈ రోజుల్లో అసలు పద్యం రాసేవాళ్ళు, పాడేవాళ్ళు, పాడిన అర్థం చేసుకునేవాళ్ళు ఎంత పర్సంటేజ్ పడిపోయిందండి? ఒప్పుకుంటారా మీరు? అసలు పద్యం అనే దాన్ని వదులుకోవడం అనేది సినిమా దురదృష్టం అండి. నాకు తెలిసి ఆఖరిగా మొన్న యమ దొంగ సినిమాలో శ్రీకరాకారుండ భీకరాకారుండ అని జొన్నవిత్తులు గారు రాసిన పద్యం, యమధర్మరాజు ఇంట్రడక్షన్,
అది రాజమౌళి గారు పెట్టారు, అక్కడ వరకు తెలుసు. తర్వాత పెద్ద సినిమాల్లో పద్యాలు వాడిన సందర్భం చాలా తక్కువ. ఏదో తాగుబోతోళ్ళు పద్యాలు పాడతారు అన్న లెవెల్లోకి దాన్ని కామెడీగా కూడా తీసుకొచ్చేసారు. కానీ సంస్కృత భాషలో కూడా లేనన్ని ఛందో నియమాలతో, ఛందస్సుతో, వృత్తాలని, రకరకాల ప్రక్రియల్లో ఒక్క తెలుగు భాషలోనే పద్యం ఉందండి. మిగతా ఏ భాషలకి అది సాధ్యం కాదు. తెలుగు భాషకు మాత్రమే పద్యం అనేది సాధ్యం. సంస్కృత భాషలో ఉన్న వృత్తాలు తీసుకున్నారు, తెలుగుకి కొన్ని వృత్తాలు సృష్టించారు మహానుభావులు అందరూ. అందువల్లే అవధానం అన్న ప్రక్రియ తెలుగు భాష ఒక్కదానికే సాధ్యం అవుతుంది. మిగతా ఏ భాషల్లోనూ సాధ్యం కాదు, ప్రయత్నించినా రక్తి కట్టదనమాట. ఎందుకంటే ఈ గణాలు, నియమాలు, ఛందస్సు ఇవన్నీ తక్కువ ఉంటాయి. అక్కడ పోయట్రీ అంటే ఏదో గేయ కవిత ఉండొచ్చు, వచన కవిత ఉండొచ్చు, కానీ ఇన్ని విధాల నియమ నిబంధనలతో ఉన్న పద్య కవిత మిగతా ఏ భాషలకి సాధ్యం కాదు. నిజం. ఒకప్పుడు తమిళ సోదరులు కూడా ప్రయత్నించారంట, ఏంటి ఈ అవధానం తెలుగుకే ఎందుకు, మన తమిళ ఏం తక్కువ తిన్నదని ప్రయత్నించారంట. కానీ సఫలీకృతం అవ్వలేదు. 2-3 అవధానాలు చేసిన తర్వాత మన భాషకి ఇది అంత సరైంది కాదు అనిపించి తర్వాత దాన్ని ఆపేశారు. ఇప్పటికీ ఈ మధ్య కాలంలోనే లలిత్ అనే ఆయన ఒక బాలమేధావి, ఆయన 19 ఏళ్లకి అవధానం చేశాడు. అలాగే కొంతమంది అమెరికాలో ఉండి కూడా అక్కడ ఉన్నా కూడా తెలుగు నేర్చుకుని అవధానులు అయిన వాళ్ళు 2-3 ఉన్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఒక సినిమాలో రాయలేనంత మాత్రాన వాళ్ళు కవులు కాదనడానికి లేదు. నిజమండి, నిజం. ఆ పద్యాన్ని వదులుకోవడం అనేది మన దురదృష్టం. అవును. ఒక పౌరాణిక పాత్రలు ఉన్న సినిమా, పౌరాణిక సినిమాలలో తప్ప మిగతావి ఎక్కడా కూడా మళ్ళీ మనకు అంత ఎక్కడా కనిపించదు. ఆఖరికంటే నాకు శ్రీరామరాజ్యం సినిమాలో కూడా ఈ కాలానికి తగ్గట్టు ఉండాలని చెప్పి బాపు రమణ గారే ఆ శ్రీరామరాజ్యం సినిమాలో పద్యాలు పెట్టలేదు, పాటలే ఉన్నాయి. మనకి తెలిసి వచ్చిన ఆఖరి పౌరాణిక సినిమా అదే కదా. అవును కదండి. అవునవును, నిజం. కానీ చిన్నప్పుడు మీరు ఎన్నో పాత్రలు వేశారు, ఎన్నో ఐ థింక్ పద్యాలు పాడే ఉంటారు ఖచ్చితంగా, నో డౌట్. మిమ్మల్ని బాగా ఇంపాక్ట్ చేసిన ఒక పద్యం అంటే ఏం చెప్తారు? మా గురువుగారు కడిమెళ్ళ వరప్రసాద సహస్రావధాని గారు ఈ అభ్యుదయ కవులు అన్న పేరుతో కొంతమంది తెలుగు బాగుండాలంటే పద్యాన్ని పాతి పెట్టాలి అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. అది ఛాందసవాదం ఎక్కువ ఉంటుంది, పద్యంలో ఛాదస్థం ఎక్కువ ఉంటుంది, దాన్ని పాతి పెడితేనే తెలుగు కవిత్వం, తెలుగు భాష నిలబడుతుంది. కొంతమంది బయలుదేరారు. వాళ్ళ నినాదానికి సమాధానంగా మా గురువుగారు పద్యం రాశారు. నన్ను బాగా కదిలించిన పద్యం. అంటే పద్యం కూడా అంత అర్థమయ్యేలాగా ప్రబోధాత్మకంగా, విప్లవాత్మకంగా రాయొచ్చు అని నిరూపించిన పద్యం అన్నమాట. పద్యమునెవడురా పాతి పెట్టెదనంచు ఉన్మాది అయి పేలుచున్నవాడు, పద్యమునెవడురా పాతబడ్డది అంచు వెర్రివాడై విర్రవీగువాడు, పద్యము ఫలమురా పాతి పెట్టిన పండ్ల వేవేల నొసగు, పద్యమునెన్నడో పాతి పెట్టితి మేము లోకుల హృదయాల లోతులందు, ఇప్పుడద్దాని పెకళింప ఎవడితరము వెలికి తీసి పాతుట ఎంతటి వెర్రితనము, నిన్నటికి మున్ను మొన్ననే కన్ను తెరిచిన బాల్య చాపల్యమునకెంత వదరుతనము. ఈ పద్యం అంటే ఏంటి అంత ఉన్మాదిలాగా ఎందుకు అవుతున్నాడు పాతి పెడతాను పద్యాన్నని, పద్యాన్ని పాత పడిపోయిందని అంత వెర్రివాళ్ళలాగా ఎందుకు మాట్లాడుతున్నాడు? అయినా పద్యం అనేది ఒక పండు లాంటిది. ఓ పండుని పాతి పెడితే మళ్ళీ అలాంటి 1000 పళ్ళు ఇచ్చే చెట్టు అవుతుంది.
అయినా మీరు పాతేదేంట్రా, పద్యాన్ని మేము ఎప్పుడో మనసులో పాతేసాం, లోకుల జనాల హృదయాల లోతుల్లో, ఆ లోతుల్లో పాతేసాం. ఇప్పుడు దాన్ని పెకలించడం ఎవడతారం? అసలు పాతడం అంటే ఉన్నదాన్ని లోపల పాతడం, లోపల పాతున్నదాన్ని తీసి మళ్ళీ పాతడం అంటే ఇంకెంత వెర్రితనం. ఇదంతా పిల్ల చేష్టలు, పిల్ల మాటలు మీ అని అన్న ఒక నేరుగా గుండెల్లో గుచ్చుకునేలాగా చెప్పిన పద్యం అనమాట. దేశ భాషలందు తెలుగు లెస్స అనేది శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన పుట్టడం కన్నడిగగా పుట్టాడు కదా. కన్నడలో పుట్టి, కన్నడ నేల మీద పుట్టి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాన అల్పస్య తపసః ఫలం అని తెలుగువాడు అనలే, తమిళవాడైన అప్పయ్య దీక్షితులు అన్నారు. అలాగే భారతీయుడు గారు సుందర తెలుగు పాట అన్నారు. అంటే పాట అంటూ వినాలంటే తెలుగు పాటే వినాలి అని. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇది సంగీతమా, ఇది భాష సంగీతమా అని ప్రశ్నించారు. వింటుంటే అంత మధురంగా ఉంది. పక్క భాషల వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు అందరూ పొగుడుతూ ఉంటారు అన్నమాట తెలుగుని. మనకే దాని మీద తెలుగు మాట్లాడుతున్నాం అంటేనే ఒకలాంటి ఒక చులకన భావం. ఎందుకనో ఇందుకేమిటి మెళ్ళో తాయెత్తు ఏమిటో విశేషం. ఇది ఎప్పటి నుంచో ఉందండి. ఇది ఏదో మా అమ్మకి వాళ్ళ గురువుగారు ఏదో కట్టుకోమని చెప్పారు, మా అమ్మ కట్టుకోమని కాబట్టి కట్టుకున్నాను. అంత గురించి దాని గురించి పెద్దగా నాకేం తెలియదు. అమ్మ మాట ఇప్పటికీ వింటారేమిటి మీరు? అప్పుడు విన్నాను. అదే జాతకాలు నమ్ముతారా? 2 రింగులు పెట్టారు. ఇది కూడా మా అమ్మ పెట్టుకోమంటే అంతే. సో అమ్మ మాట ఒక అబ్బాయి ఎంతవరకు వింటాడు, పెళ్ళయ్యేంత వరకు వింటాడు, అవునా కాదా? ఈ ఉంగరాలు పెళ్ళైన తర్వాత పెట్టుకోమన్నాయనండి. ఈ మధ్య పెట్టుకో అంతే. ఉంగరాలు పెట్టుకోమంటే, తాయెత్తులు కట్టుకోమంటే పెట్టుకుంటారా? అమ్మ చెప్పింది అంతే. మనకు సేఫ్ సైడ్ అయినవి అన్నీ వింటాం. అదే మా అమ్మ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయమంది, విన్నానా? కానీ ఒక పాట రాయడానికి ఒక వయస్సు, ఒక మెచ్యూరిటీ, మైండ్ మెచ్యూరిటీ అనేది నిజంగా అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఉండే అన్ని రసాలని చూడందే ఒక పాట రాయగలడానంటే ఏం చెప్తారు మీరు? అనుభవం ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. కానీ అనుభవంతోనే పాటలు రాయలేం. అనుభవజ్ఞులు, వయోవృద్ధులు చాలామంది ఉన్నారు, అందరూ పాటలు రాయట్లేదు కదా. చదువు కొంతవరకు ఉపయోగపడుతుంది, మనం చదివిన పుస్తకాలు కానీ చదవడం వల్లే పాటలు రాయలేం. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి స్కాలర్స్, ఎంఫిల్, పిహెచ్డి చేసిన స్కాలర్స్ సంవత్సరానికి కనీసం 20-30 మంది బయటకు వస్తున్నారు. అందులో అందరూ పాటలు రచయితలు అవ్వట్లేదు. కరెక్ట్. పాటల రచన అనేది మన ఆలోచనని ఎంత లోతుగా తీసుకెళ్ళి ఆ ఆలోచనని భావాలుగా మార్చి, ఆ భావాలని పదాలుగా కూర్చి, ఆ పదాలని లయబద్ధంగా ఏర్చి పేర్చి బయట తీసుకొస్తే పాట అవుద్ది. ఆ ప్రక్రియ అనేదానికి వయసుతో సంబంధం లేదు. ఊహాశక్తి, కాల్పనిక శక్తి ఇవన్నీ తోడవ్వాలన్నమాట. ఇందాక మీ గురువుగారు అన్నారు, అంటే ఏ గురువుగారు? మీకు విద్య చెప్పిన గురువుగారా, లేకపోతే? అంటే నేను గురువుగా భావించే గురువుగారు. ఆయన మీకేం నేర్పించారు అని? ఆయన కలిసినప్పుడల్లా ఏదో ఒకటి నేర్పిస్తారు. అంటే నా స్కూల్లో మాస్టర్ కాదు, నా ట్యూషన్ మాస్టర్ కాదు, కానీ నాకు 12 ఏళ్ల వయసులో అవధానం చూడాలని చెప్పి మా నాన్నగారు వాళ్ళు రసధుని అని ఒక సంస్థని నిర్వహిస్తున్నారు, ఇప్పటికీ నిర్వహిస్తారు. ఆ రసధుని వారు కడిమెళ్ళ వరప్రసాద శతావధాని గారు, అప్పటి వరకు వారిది ద్విశతావధానం పెట్టారు. ఓకే. ఆ ద్విశతావధానంలో 200 పుచ్చకులు అడిగిన 200 ప్రశ్నలు విన్నాను, ఆ 200 పద్యాలు, శ్లోకాలు చూశాను. ఆ సంఘటన నాలో రచయితను ఎక్కువగా ఉసిగొల్పింది. ఓహో, సాహిత్యం ఇంత ఉర్రూతలూగించగలదా, సాహిత్యానికి ఇంత శక్తి ఉందా అని. ఆ ప్రేరణ ఇచ్చింది ఆయన కాబట్టి ఆయన నేను ఎప్పుడు మనసులో గురువుగా తలుస్తూ ఉంటాను. కానీ ఎప్పుడైనా మా నాన్నగారితో పాటు కలిసినప్పుడు మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అదృష్టవశాత్తు ప్రపంచానికి దురదృష్టమైన నాకు అదృష్టవశాత్తు కరోనా వచ్చింది కాబట్టి ప్రపంచానికి ఆ సమయంలో ఖాళీ ఎక్కువ దొరికింది. అప్పుడు ఇక్కడ ఎలాగో లాక్డౌన్ కాబట్టి నేను మా ఊళ్ళో ఉన్నాను అనమాట. రోజు 20 కిలోమీటర్లు నరసాపురం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 20 రోజులు అలంకార శాస్త్రం, ఒక 20 రోజులు, ఒక నెల రోజులు తర్కశాస్త్రం ఆయన దగ్గర చదువుకున్నాను. ఆ విధంగా అంటే తర్కించడం ఎలాగా అంటే సింపుల్గా లాజిక్. అంటే ఈ విశ్వంలో ఉన్న పదార్థాల మీద మన వారి అవగాహన ఏంటి, ప్రతిదానికి వారు ఇచ్చిన నిర్వచనం ఏంటి అనేది ఉంటుంది. చాలా
అంటే మన ఫిజిక్స్ ఎంత లాజికల్గా ఉంటుందో మన తర్కశాస్త్రం కూడా అంతే లాజికల్గా ఉంటుంది చదివితే. కాకపోతే అది కవిత్వానికి ఉపయోగపడదు, కానీ విశ్వం గురించి కాస్త తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ నాలెడ్జ్. నిజానికి ఒక లిరిసిస్ట్ అనే వ్యక్తికి ఈ లక్షణాలు ఉండాలి అనేది ఒక ఎత్తు అయితే, ఇవి ఉంటే కష్టం, ఈ లక్షణాలు ఉంటే కష్టం అనేది మనం స్టార్టింగ్ నుంచి ఉన్న మీరు శ్రీశ్రీ గారి దగ్గర నుంచి ఇప్పటివరకు మనం ఎంతోమంది లిరిసిస్టులు మనం తీసుకుంటే వాళ్ళకి కొన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. మీరు చూస్తే కాఫీ టీ కూడా తాగరు. సో ఈ అలవాటనండి, లేదంటే కొన్ని రకాలైన అడిక్షన్ అనండి, లేదా వాళ్ళ మానసిక పరిస్థితులనండి, ఒక పాట రాయడానికి ప్రేరేపించగలిగే పరిస్థితులనండి, వీటన్నింటినీ ఒక అవగాహన తీసుకున్నప్పుడు మీరు అన్నింటికి అతీతంగా ఉన్నారని అనిపించిందా? అతీతంగా కాదు, కొంచెం అదృష్టవశాత్తు వాటి గురించిన ఒక తర్కం నాకు బోధపడింది. తర్కం బోధపడింది, తత్వం బోధపడింది. అదంటే కొంచెం వివరణాత్మకంగానే చెప్తాను, ప్లీజ్, అందరికీ ఉపయోగపడేది కాబట్టి. ఇప్పుడు ఒక ప్రక్రియను ఆలోచించండి. నిజమే, ఒక స్మోక్ చేస్తేనో, ఒక డ్రింక్ తీసుకుంటేనో, ఒక డ్రగ్ తీసుకుంటేనో శరీరానికి ఉత్ప్రేరకంగా అనిపించి అప్పుడున్న మామూలు స్థితి నుంచి కొంచెం హైప్ అయ్యి ఆ టైంలో ఏదో వచ్చే ఆలోచనలు రాసేస్తామేమో అనుకుంటాం. కానీ అప్పుడేం మెదడు అంత సమతుల్యంగా ఉండదండి. ఆలోచన అనేది మామూలు మన మెదడు బాగున్నప్పుడే వస్తుంది. ఇదేంటంటే న్యూ నార్మల్సీ. ఈ సిగరెట్ తాగేసినా, మందు తాగినా మన బాడీ అది నార్మల్ అనుకుంటుంది. కాబట్టి ఆ న్యూ నార్మల్సీలోకి వెళ్ళి ఇప్పుడు నేను నార్మల్గా ఉన్నాను, నార్మల్గా ఆలోచిస్తున్నాను అన్న ఒక మానసిక స్థితిలో పాటలు రాస్తారు అంతే. కానీ దీని వెనక లోతు తీసుకుంటే ఎందుకు ఆనందం వస్తుంది? ఆనందం అనేది కొన్ని హార్మోన్లు రిలీజ్ అవ్వడం వల్ల ఆనందం అన్న భావన కలుగుతుంది. డోపమైన్ అంటారు, ఎడ్రినల్ హార్మోన్స్ అంటారు, ఏవో అంటారు కదా. వాటి కోసం ఏం చేస్తున్నాం? ఒక రసాయనాన్ని శరీరంలోకి పంపుతున్నాం కదా. ఒక రసాయనాన్ని శరీరంలోకి పంపడం వల్ల అది మన గ్రంథుల్లో ఉన్న డోపమైన్ లాంటి హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల ఆ సిగ్నల్ మెదడుకి వెళ్ళి, అరే నువ్వు ఇప్పుడు ఆనందపడుతున్నావు అని ఒకటి మెదడు చెప్తే అప్పుడు మనం ఆనందం అని మన ఎక్స్ప్రెషన్ బయటకు వస్తుంది. దీన్ని రివర్స్ చేస్తే ఆనందాన్నే మనం క్రియేట్ చేసుకుంటే అది గ్రంథుల్ని ప్రేరేపించి ఆ డోపమైన్ రిలీజ్ చేస్తుంది కదా. ఏదైనా మన మైండ్ కంట్రోల్. అప్పుడు మనం ఒక రకరకాల మందికి రకరకాల. నాకు అడ్వెంచర్ అంటే ఆనందం. 10 రోజుల క్రితమే బంగీ జంప్ చేసి వచ్చాను లడాఖ్లో. ఈయన యాక్టింగ్లే కాదు, లిరిసిస్టే కాదు, డ్యాన్స్ చేయడమే కాదు, అందరినీ ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తూ బంగీ జంప్ కూడా చేశారా? సరిపోయింది. బంగీ జంప్ భయమే లేదా మీకు నిజంగానే? లేదండి. అయ్య బాబాయ్. లాస్ట్ ఇయర్ స్కూబా డైవింగ్ చేశాను. ఎక్స్పెరిమెంట్ చేయాలని బాగా ఉంది మీకు యాక్చువల్లీ. అంటే జీవితాన్ని చివరి అంచు వరకు ఆనందించాలి. అలా ఈ ఎలా అయినా రోలర్ కోస్టర్ రైడ్స్ వాటి మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ట్రెక్కింగ్స్ ఇష్టం. ఇలా రకరకాల వీటి ద్వారా కూడా ఆ డోపమైన్స్ని, ఆ అడ్రినల్ హార్మోన్స్ని మనం రిలీజ్ చేసుకోవచ్చు. అది గనక వ్యసనం అయితే ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకోకుండానే ఆనందిస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇది ప్రాసెస్. ఇది నాకు కొంచెం తక్కువ వయసులో తెలియడం వల్ల వాటి వైపుకి వెళ్ళలేదు. అంటే ఒక 2 పెగ్గులు 3 పెగ్గులు వేసుకున్న వాళ్ళు ఏ స్థితిలో ఆనందిస్తారో, ఏ స్థితిలో హై అవుతారో, అది నేను కాస్త కళ్ళు మూసుకుంటేనే అంత హై అవ్వగలను. అందుకని వాళ్ళ పక్కన కూర్చున్నా నాకేం ఆక్వర్డ్గా అనిపించదు. వాళ్ళు తాగుతున్నా వాళ్ళతో పాటే ఎంజాయ్ చేస్తున్నాను. అదే స్థాయిలో మీరు హైప్గా ఉంటారు కాబట్టి లెవెల్ సరిపోతుంది. ఇంకొంచెం వాళ్ళకే తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ 2024 ఎలక్షన్స్కి లిరిసిస్టులు అందరూ కూడా రాజకీయ పాటలు ఎంతో కొంత రాసి వాళ్ళ రాజకీయ ఏమంటారు ఆ జ్ఞానాన్ని కూడా 10 మందికి పంచగలిగే అవకాశం వచ్చింది. మీరు ఆల్మోస్ట్ అన్ని పార్టీల వాళ్ళకి రాసినట్టున్నారు. అన్ని పార్టీల కంటే ఎత్తు 2019లో ఓటేస్తావా, ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా అని చెప్పి అవును జనాల కోసం కూడా రాశాను. అయ్యో ఒక లైన్ పాడరు ప్లీజ్. ఓటేస్తావా, ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా, ఓటేస్తావా, కళ్ళు నెత్తికెక్కి ఓటేస్తావా, సిల్లర కోసం సిగ్గు లేకుండా ఓటేస్తావా,
బురిడీల కోసం బుద్ధి లేకుండా ఓటేస్తావా, కన్న బిడ్డలా రేపటిని మింగేసి కాటికెళ్ళి సుఖపడతావా, ఓటేస్తావా, ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా. ఓ మై అన్ని పార్టీలకి రాసేసిన తర్వాత నా పార్టీకి నేను రాసుకున్నాను. కానీ ఎస్పెషల్లీ ఈ రాజకీయ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏది జరిగినా మీద ఒక పాట ఖచ్చితంగా ఉంటుంది అనేది నేను విన్నాను. నిజమేనండి? అవునా? అంటే ఆ పార్టీ మొదట్లో రాసిన పాట కాబట్టి అది జెండా పాటగా పార్టీ విధి విధానాలు సిద్ధాంతాలు అంటే మౌలిక విలువలు ఏంటనేది అప్పట్లో చర్చించినప్పుడు రాసిన పాట అన్నమాట. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా, హుయ్. గండర 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 గండ గాండ్రిస్తూ ఉన్నది జనసేన జెండా, హుయ్. తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా అని వస్తూ ఉంటుంది. ఎర్రటి గుండెల జెండా మన ఎలుగెత్తే జెండా. ఇలా ఆ జెండా, ఆ తెల్లని జెండా మీద ఉన్న ఆ ఎర్రటి స్టారు, దాని ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ మొత్తం చరణాల్లో వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు ప్రపంచ స్థాయిలో అనంత శ్రీరామ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మిమ్మల్ని చాలా చక్కగా, అయ్యో భలేవారే అలా అనకండి, ఈజీగా గుర్తుపడతారు. మీరు రాసిన పాటలు, మీ బెద్బత్త లాంటిది డెఫినెట్గా జనాలు గుర్తుపడుతున్నారు, దాని గురించి కాదు. బట్ ద థింగ్ ఈస్, మీరు కనీసం ఒక యాటిట్యూడ్ మీరు మెయింటైన్ చేయరు, ఏది మీరు కామన్ మ్యాన్ ఉన్నట్టే ఉంటారు. ఎందుకు అలా అంటే ఏం చెప్తారు? ఆఖరికి జుట్టు రంగు కూడా అయిందండి. అదే కదా, తెలియకుండానే చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటాం. బయలుదేరి ఏంటంటే అవతల వాళ్ళు కంగారు పడకుండా ఉండాలని చెప్పి మనకి ఇంచుమించు 10 నిమిషాల్లో వస్తామని తెలుసు, 5 నిమిషాల్లో ఉంటామండి అని అప్రయత్నంగానే చెప్తాను. ఇందాక మీరు నాకు చెప్పినట్టు ఇందాక నేను నిజమే చెప్పాను. 5 లోపల వస్తున్నారు, మీరు ఎప్పుడు వచ్చారు? 5:30 రాలేకపోయినంతే. మీ ఆఫీస్ చుట్టూ ఇంత సాంద్రమైన ట్రాఫిక్ ఉంటుందని నేను ఊహించలేదు. అంతే, ఒక యూటర్న్ తీసుకోవాలంటే 2 నిమిషాలు పట్టేస్తుంది మీకు అబద్ధం చెప్పనండి. ఎందుకంటే కాదు అబద్ధం చెప్పాలంటే అవతల వ్యక్తి అంటే భయం ఉండాలి. అవతల వ్యక్తి నాకు డబ్బులు ఇస్తాడు కాబట్టి అతని దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టాలని ఉండాలి. మీతో నాకు మంచి డబ్బులు లేవు కదా, అందుకని మీకు అబద్ధం చెప్పను. అయితే ఇలా తెలియకుండానో అప్రయత్నంగానో కొన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాం. అబద్ధం అనేది చాలా అనారోగ్యం చేస్తూ ఉంటుంది. అందుకని మనం బతకడం కూడా అబద్ధంలో బతకడం ఎందుకు? ఒక వయసు వచ్చాక కెరటిన్ స్థాయిలను బట్టి కొంతమందికి చిన్న వయసులోనే తల మెరుస్తుంది, దాన్ని రాసుకోవడం ఎందుకు? అలా నిజంలో బతికితే ఎక్కువ ఆరోగ్యం అని నా ఉద్దేశం అన్నమాట. అందుకు అవేమీ ఉండవు. అంటే ఇందులో నా ఆర్థిక విధానం కూడా ఉంది. నేను లోన్కి ఎంత ఎలిజిబుల్లో ఆలోచించి అంత గొప్ప కారు కొనడం కానీ, ఎంత లోన్ నాకు వస్తుందో అని ఆలోచించి అంత పెద్ద ఇల్లు కొనడం కానీ ఉండదు. నాకు ఎప్పుడు చిన్నప్పుడు పెద్దలు చెప్పిన ఒక జాతీయం ఇష్టం, మబ్బులను చూసి కుండలో నీళ్లు ఉంపుకోకు అని. అందుకని నా కుండలో ఉన్న డబ్బు ఎంతో చూసినా ఆ డబ్బుతోనే నేను ప్లాన్ చేస్తాను నా జీవితాన్ని. ఎగ్జాక్ట్లీ. అందుకు ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ అన్నది చిన్నప్పుడే వదిలేసాను అనమాట. కాబట్టి నా కారు ఎలాంటిదైనా, నా ఇల్లు ఎలాంటిదైనా, నాకు 1వ తారీఖు ఉండేటప్పటికి అప్పు అనేది ఉండదు అన్న సంతృప్తి ఉంది చూడండి. ఆ జీవితంలో బతకాలి కాబట్టి ఇంకా యాటిట్యూడ్ అనేదాన్ని నాలోకి రానివ్వలేదు. దట్స్ ట్రూ. మిస్సెస్ అయినా జాబ్ చేస్తారండి? చాలా మంచి జాబ్ చేస్తుందండి, హోమ్ మేకర్ అని. అంతకు మించిన పెద్ద ఉద్యోగం ఇంకోటి లేదు సార్, నిజం చెప్తున్నాను. నిజమే, నేను ఒప్పుకుంటా ఆ విషయంలో. నిజంగా అంతకు మించిన పెద్ద ఉద్యోగం ఇంకొకటి లేదు. ఏ మగవాడన్నా చేయగలడా చెప్పండి? ఒక లేడీ చేసే పని ముందు ఒప్పుకుంటాను, ఇది ఒప్పుకోలేదు. ఎందుకో చెప్పండి. చాలా మంది హౌస్ హస్బెండ్స్ కూడా ఉన్నారండి, నేను చేయలేనేమో కానీ. అందరూ అలాగంట, నేను చేయలేనేమో కానీ ఎవరు చేసేవాళ్ళు ఉంటారు. ముఖ్యంగా మీరు అమెరికా తెలుగు దంపతులను చూడండి, ఇంచుమించు అందరూ అలాగే ఉంటారు. ఒక పనికి లింగభేదం చూపించకూడదండి. అది ఇక్కడ మన వాళ్ళే అక్కడికి వెడితే అన్నీ చేస్తారు. అదే వ్యక్తి ఇక్కడికి వస్తే ఇతనేదో నువ్వు చేయడానికే పుట్టావు, నేను చేయించుకోవడానికే పుట్టాను అన్నట్టుగా ఉంటాడు. అది తేడా. అది ఒక తరం వరకు ఉంది కానీ ఈ తరంలో మరి మీరు చేస్తారంటే నేను చేయను. ఎందుకంటే నేను
నా వృత్తి మీదే నాకు 17-18 గంటలు పడుతుంది కాబట్టి. కానీ నిజానికి రీసెర్చ్ ఉంటుంది కదా సార్ ఎందుకంటే పుట్టినరోజు పాటలు, పెళ్లి పాటలు, చావు పాటలు, ప్రేమ పాటలు, ఫస్ట్ నైట్ పాటలు ఇలా చూసుకుంటే ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క పాట ఎన్ని పదాలు మనం అందులో పుట్టించాలి, కొత్త కొత్త పదాలు, కొత్త ఫీలింగ్ని. ఎన్ని ఏళ్ల పాటు ఉన్న పాటల్ని ఎక్కడ ఇది అలాగే ఉంది కదా, ఇది అవర్డే కదా, ఇది ఆ ట్యూనే కదా అన్న ఫీలింగ్ రాకుండా రాయాలంటే బాబోయ్. అంటే ఒక్కొక్కరిది ఒక్కో జీవితం కదండి. ఆ ప్రతి సన్నివేశానికి ప్రతి ఒక్కరూ ఒకేలా స్పందించరు. కరెక్ట్. ఒక మీరు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, మీ కారుకి ఒకళ్ళు చుట్ట పెడితే మీరు స్పందించినట్టు ఇంకో వ్యక్తి స్పందించకపోవచ్చు. మీరు ఎందుకమ్మా చూసుకోవచ్చు కదా అని కూల్గా అంటారేమో, ఇంకొకడేమో అతనికి ఉన్న సంస్కృత భాష అంతా బయటికి తీస్తారు. అలా రకరకాలు ఉంటాయి కదా. అలాగే ఏ ఇద్దరు రచయితల జీవితాలు ఒకలా ఉండవు కాబట్టి ఆయా సన్నివేశాలకి తను చూసిన జీవితంలో తను స్పందించిన తీరేంటో ఆ తీరు ప్రకారం ఆ పాట ఉంటుంది. అంటే మీరు అన్నంత కాంప్లెక్స్ కాదు అది, కేవలం స్పందన అంతే. అంటే ఇటు సొసైటీకి కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ మీరు దేశ విదేశాలు తిరుగుతూ ఉంటారు, ఎన్నో స్టేజెస్ని మీరు పంచుకున్నారు, ఎన్నో అవార్డులు తీసుకున్నారు. ఇలాంటి ప్లేస్లలో కానీ మీ సింప్లిసిటీ మీకు ఎప్పుడూ ప్రాబ్లం అవ్వలేదా? ఒకసారి ఒక పెద్ద సినిమా ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. మ్యూజిక్ డైరెక్టర్తో పాటే వెళ్ళాను. మ్యూజిక్ డైరెక్టర్ వరకు అలా రానిచ్చి ఎవరైతే ఒక్క తోపు తోసాడు. అయ్యయ్యో. వస్తే తల వెళ్ళి అక్కడ ఉన్న లౌడ్ స్పీకర్కి వెళ్ళి తగిలి. తర్వాత వెంటనే అటు ప్రొడ్యూసర్ గారు చూసి అతను లిరిక్ రైటర్ రండి అని ఆయన తీసుకొచ్చేటప్పటికి ఈయన చాలా పశ్చాత్తాపడి పాపం ఆయనే దగ్గర నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మీరు సుధామూర్తి గారు టైపు. ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు ఆవిడంతే. ఎయిర్పోర్ట్కి అంత కాటన్ సారీ కట్టుకుని కాసిన పూలు మట్టి గదులు వేసుకుని వెళ్తే అది ఎకానమీ అండి, బిజినెస్ క్లాస్ అయితే ఎకానమీ కాదు, బిజినెస్ క్లాస్ వైపు మీరు వెళ్ళకూడదండి, దట్ ఇస్ నాట్ ఫర్ యూ, మీలాంటి వాళ్ళ కోసం కాదని ఆపేశారు. సో జనాలు ఏంటంటే మనం వేసుకున్న బట్టల్ని, మనం పట్టుకున్న ఫోన్ని, మనం పట్టుకెళ్ళే ప్రతి వస్తువుని క్యాలిక్యులేట్ చేసి మన చెప్పులతో సహా, మన కార్లతో సహా, మనం మెళ్ళో వేసుకునే వాటితో సహా మనకి వాల్యూ ఇస్తున్నారు. మొదటి పరిచయంలో అలా జరగచ్చేమో కానీ తర్వాత మారుతుంది కదా. ఇప్పుడు సుధామూర్తి గారు అనే వ్యక్తి బ్రాండ్ల పేర్లను చూడక్కర్లేదు, ఆవిడ పేరు ఒక బ్రాండ్ అయింది. ఎగ్జాక్ట్లీ. అంటే నారాయణమూర్తి గారు అనే ఆయన అంత సాధించి అన్ని చేసినా కూడా ఈవిడ వైయక్తికంగా ఎదిగి ఈవిడికంటే ఈవిడ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. తర్వాత తెలుస్తుంది అంటే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏముంది, వాళ్ళు బట్టలు చూసి నగలు చూసి బిజినెస్ క్లాస్ ఇవ్వకపోతే బోర్డింగ్ పాస్ చూసని ఇవ్వాల్సిందే. ఏం చేస్తారు, అది రెండో స్టెప్ అంతే కదా. 2 నిమిషంలో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకొక పాట, ఏదేమైనా సఖి విడువను నిన్నే. బా, ఎంత అద్భుతమైన పాట సార్ నిజంగా. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనండి, ఒక ప్రేమించుకున్న వ్యక్తుల మధ్య ఇది కానివ్వండి, అసలు నేనైతే ఆ పాట విని ఏడ్చిన సందర్భాలు ఎన్నున్నాయో నిజంగా. అంటే రెహమాన్ గారికి దాంట్లో అగ్రతాంబూలం ఇవ్వాలి. ద్విజావంతి రాగంలో ఈ కాలానికి మెచ్చేలా, ఈ కాలం ప్రజలు మెచ్చేలాగా బాణీ కట్టడం అనేది మామూలు విషయం కదా. అలాంటి బాణీ వచ్చినప్పుడు ఇంక వదులుకుంటాను. ఒక్క లైన్ పాడరు ప్లీజ్. నాకు అందులో 2 వెర్షన్స్లోనూ ఫేవరెట్ లైన్స్ చెప్తాను. ప్లీజ్. చిట్టి గొలుసు చప్పుళ్ళకు చెంతకు రానా, బొట్టుకు ఒక ముద్దు నొసగి బానిస కానా. ఆ చరణంలో చివరి లైన్ వస్తున్నాను, మన నడుమన ఏ వాదమైన ఓటమి నాదే, ఏదేమైనా సఖీ విడువను నిన్నే, ఒట్టుగా చెబుతున్నానే. అమ్మాయి పాడే వర్షంలో మంచి లైన్ ఏంటంటే, అన్య స్త్రీని ఆదుకుంటే అడ్డగింతునా. ఇదన్నమాట. అంటే నాకు ఆ ఈర్ష్య ఉండదు. ఒక అమ్మాయిని ఆదుకుంటున్నామన్న, వేరే అమ్మాయిని ఆదుకుంటున్నామంటే ఆ ఈర్ష్య నాకు ఉండదు అని చెప్పడం అనమాట. నిజంగా అసలు నిజానికి ఒక ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడుకుంటే
ఎవరి ఆధిపత్యం చూపించుకోవాలా అని అనుకున్న సిచ్యువేషన్లోనే ప్రస్తుతం మనం ఎన్నో కేసులు చూస్తున్న సందర్భంలో మీరు మనం ఎంత వాదించుకున్నా నేనే ఓడిపోతానని ఒప్పుకోవడం. నేనే ఒప్పుకోలేదు, ఆ మీరు క్యారెక్టర్ కాదు అదే. అయితే మీరు వేరు, మీ పాట వేరు స్వామి. అంతే మరి. ఒప్పుకోవడం నిజానికి అతన్ని అంత గొప్పగా ప్రేమించాడు కాబట్టే ఓడిపోవడాన్ని కూడా అంత యాక్సెప్ట్ చేశాడు అంటాను నేను. వాదనలో ఓడిపోతే ఏముంది, అసలు పని అవుతా ఉంటే చాలా. ఇప్పుడు నేను రేపు ఊరు వెళ్ళాలి, ఇవాళ వాదన ఓడిపోయానుకో ఊరు హాయిగా వెళ్ళిపోవచ్చు కదా. అంత లాజిక్ ఉంటుంది అక్కడ. మీరు కనిపించని మేలీగా ఉందండి మీలో, నో డౌట్ అందులో అసలు. సో నైస్ రియల్లీ. ఇప్పుడు ఇంతకీ మీ డే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ? నాది చాలా వాలటైల్గా ఉంటుంది, కరెక్ట్గా చెప్పాలంటే చాలా వైవిధ్యం ఉంటుంది నా షెడ్యూల్లో. కాకపోతే వెలుగు ఉన్నంతసేపు రాస్తూనే ఉంటాను, వెలుగు కొంచెం తగ్గుతున్నప్పుడు మనుషుల్ని కలుస్తాను, బాగా చీకటి అయినప్పుడు ఇంటికి వెళ్తాను. అంటే ముందే కొన్ని రకాలైన పాటలు మీరు రాసుకోవడం జరుగుతుందా? అంటే ఎవరు మీకు ఈ పాట అంటే సినిమాలో అలా కుదరదు కదండి. కాకపోతే నా సాధన పోకూడదని ఎప్పుడైనా కొన్ని నెలలకు ఒకసారి ఒక అంశం తీసుకుని ఆ అంశం మీద పాటలు రాసుకుని పక్కన పెడతా ఉంటాను. అవి సినిమాలకు సరిపోవు, అవి వేరే స్థాయిలో రాసుకుంటాను. రైట్ రైట్ రైట్. అది మీ మనసుకు నచ్చినవి రాస్తారు అంతే. కానీ మీరు ఏఆర్ రెహమాన్ గారితో చేశారు, వర్క్ చేస్తారు, కలిసి వర్క్ చేస్తారు. కీరవాణి గారితో, ఇళయరాజు గారితో, ముగ్గురు 3 రకాలైన వ్యక్తులు. వాళ్ళ 3 రకాలైన వర్కింగ్ స్టైల్స్ అసలు అన్కంపారబుల్. మణిశర్మ గారు కూడా. అబ్సల్యూట్లీ, మణిశర్మ గారు. సో ఒక్కొక్కళ్ళ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఏఆర్ రెహమాన్ గారు గురించి చెప్పాలంటే పని తప్ప ఎక్స్ట్రా నవ్వు కూడా ఉండదు. బాగున్నప్పుడు నవ్వే, బాగుందని చెప్పి నవ్వడమే. అది దానికి మించి నువ్వేంటి, మీ ఊరెక్కడ అని కానీ, వ్యక్తిగతమైన విషయాల్లోకి వెళ్ళడం కానీ, ఆయన వ్యక్తిగతమైన విషయాలు చెప్పడం కానీ ఏమీ ఉండదు. మొదలు పెట్టడం పనితో మొదలు పెట్టడం పనితో ముగించడం కూడా పనితో ముగించడం. కీరవాణి గారితో పనిని ఆస్వాదించడం ఎలాగో నేర్చుకున్నాం. అంటే ఈ పని జరుగుతుంది, ఎందుకు ఇంత సీరియస్గా ఉండడం, మనం బాస్కిన్ రాబిన్స్కి వెళ్దాం రండి. అంటే పని మీద ప్రేమని సన్నగిల్లకుండా చేయడానికి అప్పుడప్పుడు అలా ఒక మంచి ఒక ఆట విడుపు, పనిలోనే మిళితం చేసే ఆట విడుపుని చేయడం. ఇళయరాజా గారితో ఏంటంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి మనం పని విషయం. ఇప్పుడు రెహమాన్ గారి దగ్గర ఎలా కూర్చున్నాము, ఎలా నుంచున్నాము అనేది, ఏ బట్టలు వేసుకున్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము, మన తల ఎలా ఉంది, ఇవి ఉండవు. కానీ ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ ఆయన ఏం చెప్పరు. ఆయన చూడగానే మనం అలా ఉండాలి, ఇది వస్తుంది. అలాగే అంటే పని వేగంగా చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో అర్థం అవుద్ది ఇళయరాజా గారి దగ్గర. గురువారం స్టోరీ చెప్పారు ఇళయరాజా గారికి, గౌతమ్ మేనన్ గారు. శుక్రవారం రమ్మన్నారు, పొద్దున్న 6:30కి. సాహసం చేయరా దానికి ఎటో వెళ్ళిపోయింది మనసు. శుక్రవారం కూర్చోమన్నారు, 4 సిచ్యువేషన్ 4 ట్యూన్లు ఇచ్చారు, 6:30 నుంచి 8 లోపు తెల్లవారుజాను. మళ్ళీ శనివారం కూర్చున్నారు, 6:30 నుంచి 8 లోపు ఇంకో 4 ట్యూన్లు ఇచ్చారు. ఇవి వచ్చే సోమవారానికి 8 పాటలు రాసిచ్చే అన్నారు. అంటే రోజుకో పాట అయిపోవాలంతే. ఓ మై గాడ్. అది మళ్ళీ ఎలాంటి ట్యూన్లు, ఇంత కాంప్లికేటెడ్ ట్యూన్. కానీ ఆయన అలా ప్రేరణ ఇచ్చారు. అప్పుడు ఆల్బమ్ అలా అయిపోవాలి మనకి, అంతే. నేను దాన్ని అసాధ్యం అనుకున్నదే సాధ్యమైంది. ప్రతిరోజు ఒక విరిగిపోయిన పడవలో సముద్రం ఒడ్డున కూర్చుని, చెవులకేమో సముద్ర పలల హోరు, కళ్ళకేమో పైన ఆకాశంలో నక్షత్రాలు తప్ప ఏమీ వినిపించని ఒక నిర్వికల్ప సమాధి లాంటి స్థితిలో ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 9:30-10 వరకు అలా పడవలో పడుకుని రాశాను పాటలు. అది కొత్త అనుభూతి. అంటే
పని వేగంగా చేయడం వల్ల ఎంత నాణ్యత ఉంటుందనేది ఇళయరాజా గారి దగ్గర నేర్చుకున్నాను. మణిశర్మ గారు ఎంత మాస్ సిచ్యువేషన్ అవునాయి, దాంట్లో నువ్వు నేర్చుకున్న నీ క్లాసికల్ మ్యూజిక్ తాలూకు పునాదులు గుర్తొస్తూ ఉండాలి అని ఆయన బాణీల్లో తెలుస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టే ఎంత మాస్ సిచ్యువేషన్ అయినా దాంట్లో ఏదో ఒక సాహితీ పరిమళం వెదజల్లాలని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. మీ పెళ్ళికి మీరు పెట్టుకున్న నాకు ఇలా అమ్మాయి ఇలా అయితేనే నాకు ఇష్టం, లేదా ఇలా ఇది నా క్రైటీరియా అని చెప్పిన సందర్భం అంటే ఏం చెప్తారు? లేదండి, అసలు పెట్టుకోలే. నేను కెరీర్ మా ఇంట్లో అవకాశం ఇవ్వలేదు కదా కెరీర్ విషయంలో. కనీసం నా 3 సంవత్సరాలు అయిపోయినాయి కదా, 1 సంవత్సరం పూర్తి చేయమని అన్న కుదరదని వచ్చేసాను కదా. అందుకని పెళ్ళి ఆప్షన్ ఇంట్లో ఇచ్చేసాను. పెళ్లి చూపులు చూపిస్తే మొదటి పెళ్లి చూపులేనాయి. 10 మందిని చూడడం కాదు, పెళ్లి చూపులు అన్నారు, వచ్చాను, చూశాను, కుదిరింది, చేసుకున్నాను, అంతే. అంత మించి కండిషన్స్ ఏం పెట్టుకోలేదండి. కాకపోతే పిల్లలకి మాతృత్వం అనే మాధుర్యం అందాలి, వర్కింగ్ ఉమెన్ అయితే సగమే అందుతుందేమో అన్న ఒక ఆలోచన వల్ల నేను కావాలంటే 2 సంపాదన నేనే సంపాదిస్తాను అని చెప్పి అలాంటి ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని మాన్పించేసి చేసుకోలేదు. ఉద్యోగం చేయని అమ్మాయిని చూసుకుని చేసుకున్నాను, అంతే. అద్భుతం, ధన్యోస్మి నిజంగా ఆ విషయంలో. నిజానికండి మీరు నమ్మరు, అంటే నేను ఆల్మోస్ట్ టీనేజ్లో ఉన్నప్పటి నుంచి నేను వర్క్ చేస్తూనే ఉన్నాను, అంటే నా అవసరం కూడా. బట్ ఆల్ ద టైమ్ మదర్ అయిన తర్వాత నిజంగా గిల్టీ కాన్షియస్ వచ్చేస్తుంది తెలుసా మీకు. టైంకి వాళ్ళకి ఫుడ్ పెట్టకపోయినా, టైంకి వాళ్ళని హోంవర్క్స్ చేయించకపోయినా, టైంకి వంట అవ్వకపోయినా, టైంకి ఇల్లు క్లీనింగ్ అవ్వకపోయినా, పనివాళ్ళు సరిగా రాక, ఇస్త్రీ బట్టలు, వీళ్ళ హెల్త్ అండ్ వెల్త్ ఎవ్రీథింగ్ చూడలేకపోతున్నామే అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. కాకపోతే అది 24 గంటలున్నా 25వ గంటలు ఎందుకు లేదా రోజు కనిపిస్తుంది. అవును, మీరు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఎక్కువ కేటాయించట్లేదేమో అనుకుంటున్నారేమో. అవును అవును. ఉద్యోగం చేయకపోయినా వాళ్ళని రూమ్లో వదిలి రెడీ అవ్వడానికో స్నానం చేయడానికో వెళ్ళి వచ్చిన 10 నిమిషాలకు కూడా తల్లికి ఆ గిల్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్, అది అబ్సల్యూట్లీ కరెక్ట్. అయితే మిమ్మల్ని ఏం అడగలేదా తను, అంటే మీరు లిరిసిస్టా అండి ఇవి ఏమన్నా అడిగారా అప్పుడు? యాక్చువల్లీ కాబోయే వీళ్ళు చూస్తున్నాను తెలుసు, కానీ లిరిసిస్ట్ అన్న వర్క్ మీద పూర్తి అవగాహన లేదు. అంటే కొత్తలో ఒకసారి అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కువ పాడతారు కాబట్టి ఆయనే రాస్తారేమో అనుకుంటారు. అలా లేదు, తెలియనప్పుడు అలాగే అనుకున్నాం మేము కూడా, అలాగే అనుకున్నాం. అంటే అందరూ అలాగే తర్వాత తెలుస్తుంది. అవును అవును. మీరు తన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే ఏమని చెప్తారు? ఒక మాతృత్వం, పిల్లలకు మాతృత్వం అంతే. అది పూర్తి స్థాయిలో అందితే సరిపోదు, మించే ఉంది. అంటే నేను ఇవ్వలేనిది అది కదా. రోజు 18 గంటలు వర్క్ చేస్తే ఇంటికి వచ్చాక ఒక అరగంటో లేకపోతే వారంలో ఒకరోజో కలిసినప్పుడు అలా చెయ్యి, ఇలా చెయ్యి, అది చెయ్యి, చెయ్యి అని చెప్పి తిట్టి కొట్టి ఇన్ని చేయలేను కదా. అప్పుడు కనిపించినప్పుడే ఓ రాక్షసుల్లా కనిపిస్తుంది కదా. అందుకని ఆ బాధ్యత అంతా తను తీసుకోవాలంటే అంతే. సంవత్సరానికి 2 ఎడ్లు అని అంటే ఒకళ్ళు ఒక చోట పని చేస్తూ ఇంకొకళ్ళు ఇంకొక చోట పని చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే అద్భుతమైన జీవితం ఒక మాట చెప్పాలంటే. అపార్ట్ ఫ్రమ్ దిస్ సార్, మీకు దేశభక్తి విపరీతంగా ఉందని నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను. దానికి కారణం ఏమిటి యాక్చువల్లీ? ఒక కారణం అయితే నేను చదివిన ప్రాథమిక విద్య అనుకోవచ్చు. సరస్వతి శిశు మందిర్లో చదివాను. అది ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ అనుబంధ సంస్థ సరస్వతి శిశు మందిర్ అనేది. వాళ్ళు మొదటి నుంచే దేశభక్తి అనేది వాళ్ళ పాఠాల్లోనూ భాగంగా చేస్తారు, బోధన కూడా అదే దృక్కోణంతో చేస్తారు. మూలాలు అయ్యి ఉండొచ్చు, కానీ తర్వాత మన భారతదేశం గురించి తెలుసుకుంటుంటే ఇప్పుడు ఈ మధ్య బాగా రీల్స్లో కూడా వస్తుంది. అంటే ఈ నలంద యూనివర్సిటీ మళ్ళీ కొత్తగా కట్టారు కాబట్టి దాని గురించి చెప్తూ భక్తియార్ ఖిల్జీ వచ్చి ఉచకోత కోసిన తర్వాత మనుషులను చంపడం కూడా సరిపోలేదు అతనికి, అక్కడ 9 అంతస్తుల గ్రంథాలయాన్ని తగలబెట్టాడు. అవును, అవి కొన్ని నెలల పాటు 3 నెలల పాటు అంత జ్ఞాన సంపద ప్రపంచానికి ఇచ్చింది మన దేశం. మళ్ళీ ఏదో ఒక రోజు విశ్వగురువుగా నిలబడుతుంది అన్న స్ఫూర్తి అనమాట. అలా
అలా దేశం మీద ఎక్కువ గౌరవం పెరగడం, దేశభక్తుల కథలు చదవడం. ఇప్పుడు వివేకానంద జీవిత చరిత్ర చదివినప్పుడు దేశభక్తులు అంటే కేవలం ప్రాణాలు అర్పించిన వారనే కాదు, రకరకాల కోణాల్లో చేస్తుంటారు. ఇప్పుడు నాకు వివేకానంద మీద ఎంత గౌరవం, సుభాష్ చంద్రబోస్ గారి మీద కూడా అంతే గౌరవం. కానీ ఇప్పుడు చాలామంది దేశభక్తిని ఆ ఒక్క కోణంలోనే చూస్తారు. వివేకానంద చరిత్రలో ఆయన కన్యాకుమారిలో ఒక రాయి మీద కూర్చొని ధ్యానం చేశారు అని మాత్రమే ఉంటుంది. ఆ ధ్యానం చేసినప్పుడు ఏమని ధ్యానం చేశారు అనేది దాంట్లో రాస్తారు. నా దేశం హిమాలయ పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్న ఒక విశాల భారతదేశం. ఋషులు, వేదాలు, ఉపవేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, పురాణాలు, బ్రహ్మసూత్రాలు ఇలాంటి జ్ఞానాన్ని పుట్టించిన దేశం. ఎంతోమందికి ధర్మ మార్గాన్ని చూపించిన దేశం. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 30% సంపద ఉన్న దేశం. ఇలాంటి సుసంపన్నమైన గతం ఒకవైపు, ఇప్పుడు చూస్తే మోకాళ్ళ దాకా చీరను కట్టుకుని గోళ్లలో మట్టి నిండిపోయి ఉండగా ఒక చేత్తో తల మీద రుమాలు కట్టుకుని దాని మీద తట్ట పెట్టుకుని కూలి పని చేస్తూ, ఒక చేత్తో ఒక చంకలో బిడ్డని ఎత్తుకుని అలా కాయ కష్టం చేస్తూనే బిడ్డకు పాలిస్తున్న నిరుపేద తల్లులు, ముసలి రోగులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, ఆక్రమణలోనే ఆస్తులు పోగొట్టుకున్న దౌర్భాగ్యులు, దారిద్ర్యం, అనారోగ్యం, ఇది నిండున్న దేశం. ఇప్పుడు ఈ దేశానికి గత వైభవం తీసుకురావడం ఎలా? నా దేశంలో ఉన్న జ్ఞానాన్ని పశ్చిమ దేశాలకు అందించి, పశ్చిమ దేశంలో ఉన్న ధనాన్ని నా దేశంలోకి తీసుకురావాలి, ఆ వైపుగా నన్ను నడిపించు అని చెప్పి ఆ శక్తిని కోరుకుంటాడు. ఆ ధ్యానం అంటే ఇప్పుడు మనం చూస్తున్నామే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని, FDI అని, ఆ విధానాన్ని 1890లో ఆలోచించాడు దేశం కోసం. ఆలోచించి ఎలాగైనా ఆ సర్వమత సమ్మేళనానికి వెళ్ళాలి, నా దేశం ఎలాంటిదో చెప్పాలి, ఇక్కడికి అందరినీ ఆకర్షించాలి, అక్కడ సంపద ఇక్కడ తీసుకురావాలి, ఇక్కడ వారిని సంపన్నులను చేయాలి, మళ్ళీ దృఢమైన దేశాన్ని మనం నిర్మించుకోవాలి అని ఆలోచించాలి. అది కూడా దేశం గురించి ఆలోచించడమే. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి వారు అందరి జీవిత చరిత్రలు చదవడం వల్ల ఆ పేట్రియాటిజం అనేది ఎక్కువ అనిపించింది. అలాగే నేను చూసే సినిమాలు కూడా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమాల లిస్ట్ చూస్తే రాజీ, ఉరి ది సర్జికల్ స్ట్రైక్స్, పరమాణు, మిషన్ మంగళ్ ఇలాంటివన్నీ చూస్తాను అనమాట. నేను రాసే సినిమాలు కూడా నేను పెద్దగా చూడను. మీ మనసుకు నచ్చిన కవి అని అంటే ఎవరు చెప్తారు? సీతారామ శాస్త్రి గారు. అవునా? నేను మొహమాటం లేకుండానే చెప్తాను. సీతారామ శాస్త్రి సినీ కవుల వరకు సీతారామ శాస్త్రి గారికి ముందు రాసిన కవులు ఎవరో కూడా ఆయన కంటే గొప్పవారు కాదని నా అభిప్రాయం. సీతారామ శాస్త్రి గారు తర్వాత రాసిన కవులు కూడా ఆయన కంటే గొప్పవారు కాదని నా అభిప్రాయం కొన్ని విషయాల్లో. కానీ కొన్ని స్టేట్మెంట్స్ మీరు ఎంత బోల్డ్గా ఇస్తారు, చాలా బోల్డ్గా ఇస్తారు మీరు. యాక్చువల్గా బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చారు. నా వ్యక్తిగత అభిప్రాయం వరకే అది. అవును. ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, మీ నాన్నగారు, తాతగారు, మీరు, మీ అబ్బాయి, అవును ఫైనల్గా అంటే ఈ ఎస్పెషల్లీ ఐ సైట్కి సంబంధించి మీ వాడికి ఇది రాకుండా, మ్యాక్సిమం రాకుండా మీరు కేర్ తీసుకోగలిగారు అని చెప్పారు. అంటే దాన్ని మినిమైజ్ చేయగలిగాను. అంటే కారణం ఏమైంటుంది సార్? మీరు దీని మీద అది జన్యుపరంగా వచ్చేదే కదండి, కంజనైటల్ క్యాట్రాక్ట్ అని. ఇప్పుడు వయస్సు పెరిగే కొద్దీ మలినాలు పోగుబడి అలా కంటి నరాల్లోకి వెళ్ళి అది శుక్లాలుగా ఏర్పడడం అనేది అది వయసు పరంగా వచ్చే సమస్య. ఆ క్యాట్రాక్ట్ని తీసినప్పుడు మసకుంటుంది కాబట్టి కళ్ళజోడేస్తారు. పుట్టుకతోనే ఆ శుక్లాలతో వస్తుంది అనమాట. మా జన్యు అలా జరుగుతుంది. అది ముందు తెలుసుకున్నాం కాబట్టి మొదటి రోజే కనిపెట్టి 27వ రోజే సర్జరీ చేసి ఇంత దళసరి అద్దాలు రాకుండా ప్రయత్నించాను. కానీ ఐ థింక్ ఇలాంటివి ఎప్పుడైనా చూసినప్పుడు సైన్స్ ఇంకా డెవలప్ అవ్వాలేమో అనిపిస్తుంది నాకైతే. అబ్సల్యూట్లీ.
ప్రతి శాస్త్రం డెవలప్ అవ్వాలి కదండి. అది ఇప్పుడు ఒక ముగింపు అనేది ఉంటే ట్రూ, దానికి ఇంకా డెవలప్మెంట్ ఏముంటుంది. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. కానీ ఇంతకాలం మీ జర్నీలో ఈ జోన్లో నేను రాయలేదు, ఇది రాస్తే బాగుండు, ఇది నా డిజైర్ అనేది ఏమైనా ఉందా సార్? నేను అన్ని జోన్లలో రాశాను. మీరు ఆల్మోస్ట్ అంటే మీ మనసులో ఎక్కడన్నా లోపల ఏదైనా ఉందేమో ఒక చిన్న పాయింట్ కనుక్కుందాం. లేదు, అంటే అలాంటి సబ్జెక్ట్సే రావట్లా. నాకు పేట్రియాటిక్ స్టోరీలు అంటే చాలా ఇష్టం. మన సినిమాల్లో ఇక్కడైతే చిన్న సినిమాల్లో అయితే ప్రేమ కథలు, పెద్ద సినిమాల్లో అయితే పగ కథలు, లవ్ రివెంజ్ తప్పితే ఇంకోటి చూసుకోలేకపోతున్నాను. ఇన్నాళ్ళుగా మీ పాటలు మళ్ళీ హిందీలో మంచి వస్తుంటాయి. కేసరి అన్న సినిమా వచ్చింది, అందులో టైటిల్ సాంగ్ చాలా బాగుంటుంది. పేట్రియాటిక్, ఈ మట్టి గురించి రాస్తుంటాను. నీ మట్టిలో కలుస్తాను నేను, నీ గాలుల్లో ఊగుతాను. నేల మీద ఉన్న భక్తిని అలా చాటుకుంటాడు. మీకు లగాన్ సినిమా ఉంది, ఎంత బాగుంటాయి పాటలు. స్వదేశ్ ఉంది, యజోదేశ్ హే మేరా పాట ఎంత బాగుంటుంది. అద్భుతంగా ఉంటుంది అసలు. ఇలా వెళ్తూ ఉంటుంది. యా, మట్టి సువాసన నువ్వు ఎలా మర్చిపోగలవు, నీ దేశం మట్టిలో ఉన్న సువాసన నువ్వు ఎలా మర్చిపోగలవు అంటే అలాంటి అవకాశం రావట్లేదు అంతే. ఎప్పుడో దాసరి గారు యంగ్ ఇండియా అని ఒక సినిమా తీశారు, అందులో కొద్ది వరకు వచ్చింది అవకాశం అంతే. అదే జస్ట్ యంగ్ ఇండియా, హోల్ ఇండియా కాదు, ఆల్ ఇండియా కాదు, యంగ్ ఇండియా. చిరంజీవి గారు అంటే మీకు ప్రత్యేకమైన అభిమానం? నా పేరు మొదట తెర మీద చూసింది చిరంజీవి గారి సినిమా మీద. నేను అంటే రాసింది ముందు వేరే సినిమా అయినా విడుదల వరుసలో అందరివాడి సినిమా ముందు వచ్చింది. ఖచ్చితంగా నాకు ప్రత్యేకమే కదా. ఇన్నాళ్ళుగా మీరు రాసిన పాటల్లో మొదటి తాంబూలం ఈ పాటికే అనేదంటే ఏం చెప్తారు? తాను నేను. అందులోనే కదా అసలు కొత్త కొత్త పదాలన్నీ. కొత్తవే కాదు, వాడుకలో లేవు, పాత ఎప్పుడో పదాలను తీసుకొచ్చి పెట్టగలిగా. అవును అవును. మొయిలు, మిన్ను, తావి, మాను, ఇలాంటివన్నీ. ఇతర సినిమాల్లో మిగతా వాళ్ళు రాసిన రచయితల్లో ఉన్న పాట అంటే మిమ్మల్ని బాగా నచ్చిన పాట, మీ మనసుకు నచ్చిన పాట అంటే ఏదండి? ఏ శ్వాసలో చేరితే పాట చాలా ఇష్టం నాకు, సీతారామ శాస్త్రి గారిది. భయంకరమైన ట్రాజడీ పాట. ట్రాజడీ ఏముండదు, అది చాలా అంటే సినిమా పరంగా చూస్తే తల్లి పోతూ పోతూ అందరినీ అప్పచెప్పేసి వెళ్ళిపోతుంది అందులో. ఇది నేనున్నాను సినిమా మేడం. అచ్చా, నేను ఈవిడ మాధవి గారిది, అది వాయువై వేణువై వచ్చాను భువనానికి. ఏ పాట మీరు అంటారు ఒకసారి పాడండి. ఏ శ్వాసలో చేరితే. శ్రియా, హీరోయిన్ శ్రియా మైక్లో పాట పాడుతుంది. నేను బాబా, ఆ పాట చాలా ఇష్టం. ట్యూన్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ సార్. అలాగే మర్యాద రామన్లో పరుగులు తీయని పాట ఉంటుంది, ద ఓల్డ్ స్టైల్ సాంగ్. కాదు, మన పరుగులు తీ చర చర చర. టెన్షన్ అంటే జనరల్గా క్లైమాక్స్ సాంగ్ అంటే ఫైటింగ్ పడితే హీరో ఇరక్కుమ్ముతున్నాడు, నీ శక్తి అలాగా, నీ నరాల ఉక్కు, నువ్వు నీ బాడీ ఇనుము అని చెప్పి పొగిడే పాటలు ఉంటాయి. కానీ పారిపోరా పారిపో అని చెప్పే పాట, ఆ సిచ్యువేషన్ని శాస్త్రి గారు హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం. అసలు ఫుల్ కామెడీ విత్ సీరియస్, అసలు అది మామూలు. అందులోనే ఈ పాట కూడా ఉంది కదండి, కిటికీ దగ్గర అమ్మాయి కిటికీ దగ్గర కూర్చో. అది నేను రాసి, అది మీరు రాశారు. ఆయన అప్పుడు ఐ థింక్ నాకు అనిపించింది అంటే ఖచ్చితంగా మీకు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే పుట్టింది ఆ పాట అనిపించింది. అది ట్రైన్లో అమ్మాయి కిటికీ దగ్గర కూర్చుంది, ఆ లైన్ అందించింది కూడా కీరవాణి గారే. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది అన్న లైన్. మీ లైఫ్లో ఇటువైపు మీరు ఇంజనీరింగ్ ఆపేసిన లిరిసిస్ట్గా మీరు అనుకున్న ప్రయాణం అద్భుతంగా సాగింది. యాజ్ యూ సెడ్, మీ చెప్పులు హాఫ్ ఇంచ్ కూడా అరగకుండానే ఒక చక్కటి గుర్తింపు వచ్చింది. నా చెప్పులు హాఫ్ ఇంచ్ కూడా అరగలేదు, నా కొవ్వు 1/2 గ్రామ్ కూడా కరగలేదు. ఇంకా అంటే మీరు నా గోల్ అది ఇంకా అంత దూరంలో ఉంది, దాన్ని నేను సాధించాలి అని మీరు అనుకున్నదంటే ఏం చెప్తారండి? ఈ ఆస్వాదనని చివరి వరకు నిలుపుకోవడమే నా గోల్ అండి ప్రస్తుతానికి. కాకపోతే నా రచనకు మాత్రం ఒక లక్ష్యం ఉంది, అది ఎప్పుడు నెరవేరుతుందో. నా పాట విని ఆత్మహత్య చేసుకుంటూ పాట వినగానే ఆ ఆలోచనని విరమించుకుని ఎవరైనా వెనక్కి వస్తే అప్పుడు నా రచన ధన్యమైనట్టు. అలాంటి
సాహిత్యం ఎప్పుడైనా అందించాలని నా కోరిక. సో నైస్ సార్. అంటే ఒక మంచి పాట రాయడం అనేది ఒక ఎత్తు, రాసిన తర్వాత అది సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు. ఇవన్నీ మనం పక్కన పెడితే ఇంకొకటి, ఒక లిరిసిస్ట్గా మీ ప్రయాణం నడిపిస్తూ ఉంటే ఇది మీ ఏమంటారు లైవ్లీహుడ్కి నిజంగా దీని మీద డిపెండ్ అయితే జీవితం ప్రశాంతంగా నడిపించగలుగుతామా అండి మీ ఉద్దేశ ప్రకారం? అవుతుందండి. కాకపోతే ఇవాళ నేను లిరిసిస్ట్ అవుదాం అనుకుంటే అవ్వలేరండి. లిరిసిస్ట్ అనేది ఒక 15 సంవత్సరాల ప్రాక్టీస్. అదృష్టవశాత్తు నేను 11వ సంవత్సరంలో మొదలెట్టాను కాబట్టి 21వ సంవత్సరంలో 20వ సంవత్సరంలో సినిమాల్లోకి రాగలిగాను. ఒక 25 వచ్చేటప్పటికి సినిమా పాట మీద ఒక రకమైన సాధికారత సాధించగలిగాను. అవును అవును, పట్టు. మనం లిరిసిస్ట్ అవ్వాలని 25వ సంవత్సరంలో అనుకుని 27వ సంవత్సరంలో సెటిల్ అయిపోవాలంటే అవదండి. కరెక్ట్. అందుకని తల్లిదండ్రులే పిల్లల్లో లిరిక్స్ అన్న ఒక శాఖ ఉందని, అది ఇలా చేయాలని ఒక చిన్నపాటి అవగాహన కలిగించారనుకోండి, చిన్న వయసులోనే వాళ్ళకి ఆశ కలుగుతుంది, మొదలు పెడతారు. కానీ అమ్మాయిలు తక్కువే కదండి లిరిసిస్టులు, వెరీ లెస్. ఎందుకో నేను కూడా అమ్మాయిలు ఎక్కువ వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు అమ్మాయిల భావాలు అబ్బాయిలే చెప్పారు, అబ్బాయిల భావాలు అబ్బాయిలే చెప్పారు. వారిది కొంచెం ఏదైనా ఒక ప్రత్యేకమైన కోణం ఉంటుందేమో వాళ్ళు రాస్తే. ఎందుకంటే అమ్మాయిలు నవలా రచయితలుగా అద్భుతమైన నవలలు అందించారు. యుద్ధంపూడి సులోచనారాణి గారు, బలభద్రపాత్ర రమణి గారు కానీ. అంటే గద్య రచనలో చాలా అందవేసిన చేతులు ఉన్నాయి ఆడవారివి. లిరిసిస్టులుగా ఇంకా ఎందుకు రాలేదో నాకు కారణం పూర్తిగా తెలీదు. కొన్ని కారణాలు తెలుసు కానీ సభాముఖంగా చెప్పలేదు. ఇట్ ఈస్ ఎవ్రీవేర్ యాక్చువల్లీ. ఇందుగలడు అందులేడు, ఎందు వెతికినా అందందే కలడని ఆ ప్రాబ్లం అన్ని చోట్ల ఉంది సార్. అమ్మాయిగా పుట్టినందుకు ప్రతి చోట కాస్టింగ్ కౌచ్ ఒక్కటే కాదండి, రకరకాల నేను అనుకోవడం. అంటే ఒక దర్శకుడికి పాటల రచయితకి మధ్య జరిగే సంభాషణ అవి కొంచెం వేరే రకంగా ఉంటాయండి. అంటే ఇక్కడ వినేలాగా ఉండవు, కానీ అలా జరగకపోతే దాని లోతు అర్థం చేసుకో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ అంటారు, దానికి అసలు మీ ఉద్దేశ ప్రకారం అంటే ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా అక్కడ? మ్యూజిక్ సిట్టింగ్స్ వరకు ఓకే, ఆ సిచ్యువేషన్ ఇది అని చెప్పి కొంతమంది ఏమో జోనర్స్ తెలిస్తే ఈ జోనర్లో కావాలని అడుగుతారు, కొంతమంది ఏమో ఆ జోనర్స్ తెలియకపోతే అతనికి నచ్చిన పాటలు హిందీ సినిమాల్లో ఇంగ్లీష్ సినిమాలో తెచ్చి ఇలా ఉండాలని చెప్తారు. దాన్ని బట్టి అది ఎలాంటి రిధంలో ఉందని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని అలా వచ్చేలాగా ప్రయత్నిస్తారు, అలా రావడానికి ట్రై చేస్తారు. అది ఓకే. కానీ ఒక లిరిక్ ఎలా రావాలనేది ఉంటుంది కదా. కరెక్ట్. అది ఒక్కొక్కసారి అది శృంగారభరితమైన గీతం అనుకోండి, దర్శకుడికి రచయితకి మధ్య ఏమాత్రం ఫిల్టర్స్ లేకుండానే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అది ఒక అబ్బాయి దర్శకుడు అయ్యుండి అమ్మాయి లిరిక్ రైటర్ అయ్యి ఉంటే అలాంటి డిస్కషను ఎంత లోతు వరకు వెళ్తుందో, దాన్ని ఎవరు ఎంతవరకు తీసుకుంటారో, ఎలా జడ్జ్ చేస్తారో మనుషులను తెలియదు. ఎగ్జాక్ట్లీ. మహిళా దర్శకులు ఎక్కువ వచ్చి ఉంటే మహిళా కవులు కూడా కవిత్రులు కూడా ఎక్కువ మంది వచ్చేవారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకీ మీ ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నింటికన్నా రిపీట్ అవ్వకుండా అడిగానా లేదా? లేదండి, మీరు రిపీటర్ కాదు, పీటరే. దగ్గర 2 hours ఇంటర్వ్యూ, ఒక్క క్వశ్చన్ కూడా రిపీట్ చేయకుండా అడిగారు మిమ్మల్ని. అవునండి. రియల్లీ సచ్ ఎ గ్రేట్ జర్నీ సార్. థ్యాంక్ యూ. మీరందరూ అనుకోవచ్చు ఆయన ఏ ఊరు, పేరెంట్స్ ఎవరు, ఇవన్నీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పున్నారు, విచ్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అగైన్ అండ్ అగైన్. అదే అన్నారు ఆయన కూడా. రాలేదండి. కానీ సార్ నిజంగా మీలాంటి వాళ్ళు అచ్చమైన తెలుగులో చక్కటి మనుషుల భావాల్ని మీరైతే మరీ అమ్మాయి మనసులో దూరి వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఎలా ఉంటాయో, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చక్కగా చెప్పేస్తారు. అది ఎలా సాధ్యం అవుతుందో నాకైతే ఎప్పటికీ అర్థం కాదు. మనసులో దూరడం కాదండి, మీకు దీనికి సమాధానం సీతారాం శాస్త్రి గారు పాటలోనే ఉంటుంది. నా హృదయమే నా పాటకు తల్లి, నా హృదయమే నా పాటకు ఆలి అంటారు. నాతో నేనే సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ. అంటే ఇక్కడ అబ్బాయి నా మనసే, అమ్మాయి నా మనసే, ఆ సమాగమించేది నాతో నేనే అని అలా చేసే ప్రక్రియ నుంచి కంటున్నాను కావ్య కన్యల్ని, ఆడపిల్లల్ని అంటున్నారు కదా. అద్భుతం. ఆ జగమంత కుటుంబం నాది పాట
చదివితే మీకు అర్థమైపోద్ది ఒక రచయిత ఎలా పాట రాసే ప్రక్రియ ఎలా ఉంటుంది అని. అద్భుతం, అసలు నిజంగా అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ విసిగిస్తే క్షమించండి, ఏమనుకోవద్దు. మరి నిజానికి నేను ఎంత వెయిట్ చేశాను, ఒప్పుకుంటారా మీరు? చాలా చాలా వేచి చూశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎన్నో పాటలు మీ చేతి నుంచి, మీ కళ్ళ నుంచి మేమంతా చూడాలి, వినాలి. అంటే మీ చేత మీరు వేచి చూడడానికి కూడా ఒక కారణం ఉందండి. మీరు దిల్సే అంజలి అంటూ ఉంటారు కదా, ఏదైనా దిల్సే ఉండాలి. కరెక్ట్. వేరే గడబిళ్ళలోనూ హడావిడిలో ఉన్నప్పుడు వచ్చి పైన మాట్లాడకూడదని దిల్సే మాట్లాడదాం. థ్యాంక్ యూ. మీతో మాట్లాడలేవు సుమా, అస్సలు మాట్లాడలేవు. అండ్ మోరోవర్ మీ మీ హాస్యం ఏదైతే ఉంటుందో, మన రమేష్ రెడ్డి గారు, మీరు అమ్మ బాబోయ్ అసలు మామూలుగా ఉండదు మీతో. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్కారం అండి, నేను మీ అనంత శ్రీరామ్. సిగ్నేచర్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.